పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నీ సహాయం కోరుతున్నాం. నీ నడిపింపు కావాలి ప్రభా, నీ వెలుగు కావాలి, నీ జ్ఞానం కావాలి ప్రభా, నీ యొక్క బుద్ధి తెలివి అన్నీ కావాలి ప్రభా. మా గురించి మేము తెలుసుకుంటుండగా నీ కృపను మా అందరి ఎడల విస్తరింపచేసి, ఎందుకోసమైతే సృష్టించబడ్డామో అందుకోసమే జీవించినట్లుగా, ఎందుకోసమైతే రక్షించబడ్డామో అందుకోసమే బ్రతుకున్నట్లుగా మేము సత్యాలను అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని అనుభవించుకోవడానికి సహాయం దయచేయమని మా ప్రార్థన వింటందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సమయాన్నంతటినీ మా కొరకు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే అండి, మనము దేవునామానికి మహిమ కలుగును గాక. సో మనము ఒక మానవుని జీవితంలో ఉండేటువంటి ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఒక మానవుని జీవితంలో ఉండేటువంటి రకరకాల ఫంక్షన్స్, కార్యాత్మక విభాగాలు అంటాం తెలుగులో. అంటే మానవుని జీవితంలో అనేక రకాలైనటువంటి కార్యాత్మక విభాగాలు ఉంటాయని చూశాం. ఇందులో మొట్టమొదటిగా మనము స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆధ్యాత్మిక విభాగం గురించి చూశాము. తర్వాత రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆలోచన విభాగం గురించి చూశాము. మూడోది వొల్యూషనల్, అంటే నిర్ణయాత్మక విభాగం, అంటే మనిషి జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, దీని కారణాలు ఏంటి అనేది చూశాము. అలాగే నాలుగోది ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, అంటే భావోద్రేకాల కార్యాత్మక విభాగం, ఎమోషన్స్ ఎలా ఉంటాయి మానవ జీవితంలో అనేది మనం చూస్తాం. ఇలాగా మనము ఒక 7 విషయాలు చూస్తాము. 7 విషయాలు చూడబోతున్నాం మనం. ఇది నాలుగోది. ఐదోది ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్, శారీరక కార్యాత్మక విభాగం చూస్తాం. ఆరోది రిలేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, సంబంధ బాంధవ్యాల కార్యాత్మక విభాగం చూస్తాం. చివరిగా ఏడోది మోరల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షన్, నైతిక కార్యాత్మక విభాగం. ఇవన్నీ ఒక మనిషికి సంబంధించినవి అన్నమాట. ఓకే, ఒక మానవునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఒక్క మనిషికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో గత వారం మనం ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ని మనం ప్రారంభించుకున్నాం. ఒక వ్యక్తికి భావోద్రేకాల సమస్య ఉంది అంటే కారణం ఏంటి అంటే ప్రవర్తన సమస్య ఉందని. ప్రవర్తన సమస్య ఉంది అంటే కారణం ఏంటి అంటే ఆలోచనలో సమస్య ఉందని. సో ఇది లారీ క్రాబ్ థియరీ గురించి మనం థియరీలో నేర్చుకుంటున్నాం. సో సరైనటువంటి ఆలోచన చేస్తే సరైన ప్రవర్తన ఉంటుంది, సరిగా ప్రవర్తిస్తే సరైనటువంటి భావోద్రేకాలు ఉంటాయి. ఇక్కడ భావోద్రేకాలు తప్పు కాదు అని చూశాం. భావోద్రేకాలు అనేటివి దేవుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి భాగం. అవి మంచిగా వాడితే మంచి ఫలితాన్ని ఇస్తాయి, చెడుగా వాడితే చెడు ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి మన భావోద్రేకాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో భావోద్రేకాల ఉద్దేశం మనం గత వారంలో నేను జస్ట్ టూకీగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1 ఏంటి అని అంటే దేవునితో సంబంధాన్ని వ్యక్తపరచుట. ఎమోషన్స్ ఎందుకు అని అంటే దేవునితో మనం సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటానికి. ఓకే. దేవునితో మన సంబంధం ఎలా ఉంది, మన ప్రేమ ఎలా ఉంది, మన అనురాగం ఎలా ఉంది అనేది చూస్తాం. రెండోది మన హృదయ స్థితిని బయటపెట్టేది. భావోద్వేగాలు అనేటివి మన లోపల ఎలా ఉన్నాం కదా. నోరు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, దాన్ని బట్టే భావోద్రేకాలు ఆధారపడి ఉంటాయి. సో మనం లోపల ఎలా ఉన్నాం, మన హృదయ స్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి భావోద్రేకాలు సహాయం చేస్తాయి. మూడోది ఇతరులతో మన సంబంధాన్ని ఎలా కలిగి ఉన్నాం, దేవునితోనే కాకుండా ఇతర మనుషులతో, మన తోటి సహోదరి సహోదరులతో, సమాజంతో మనం ఎలా ఉన్నాం అనేది కూడా భావోద్రేకాలు బయట చూపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్, పతనమైన మనిషి భావోద్వేగాల సమస్య. పాపం వల్ల భావోద్వేగాలు ఎలా తయారైపోయినాయి, స్వార్థపూరితమైపోవడం, అస్థిరమైపోవడం, మోసపూరితంగా మారడం, నియంత్రణ కోల్పోవడం. అందుకే చాలామంది ఏదైతే సత్యం అనుకుంటారో అది సత్యం కాదు, దేవుడు చెప్పిందే సత్యం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మానవ హృదయం అన్నిటికంటే భయంకరమైనటువంటి వ్యాధి గలదని, అది రోగం గలదని మనం చూశాం. అయితే బైబిల్ ప్రకారం పరిపక్వత భావోద్వేగ జీవితం ఎలా ఉంటుంది? సెల్ఫ్ కంట్రోల్, అది నియంత్రణలో ఉంటుంది. నిజమైనటువంటి భావోద్రేగాలు నియంత్రించబడతాయి. పరిణితి చెందినటువంటి విశ్వాసి భావోద్రేగాలను ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రదర్శించలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్, సత్యం ద్వారా భావోద్వేగ మార్పు. పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి లోపల వాక్యం ద్వారా, సత్యం ద్వారా, వాక్య సత్యం ద్వారా తన యొక్క భావోద్వేగాలు మార్చుకుంటాడు, మార్పు చెందుతాయి అనే విషయాన్ని మనం చూశాం. అలాగే క్రీస్తు వంటి భావోద్వేగాలు, యేసుక్రీస్తు కూడా భావోద్వేగాలు కలిగిన వ్యక్తి అని మనం చూశాం. ఆయన ప్రేమించాడు, కోపగించాడు, ఏడ్చాడు,
కనికరపడ్డాడు, బాధపడ్డాడు. కానీ పాపం చేయలే. కానీ మన భావోద్వేగాలు ఏం చేస్తున్నాయంటే పాపానికి దారి తీస్తున్నాయి మన భావోద్వేగాలు. హ్మ్. సో, ఈరోజు మనము మరొక ప్రాముఖ్యమైనటువంటి పాఠంలోకి ఎళ్దాం. ప్రమాదకర భావోద్వేగ స్థితులు. ప్రమాదకర భావోద్వేగ స్థితులు. భావోద్వేగాలు కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతాయి. మీరు ఒకవేళ ప్రమాదకర భావోద్వేగ స్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు ఒక జైలుకెళ్ళండి. చెర్లపల్లి గాని, ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉన్నది ఎళ్ళండి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఖైదీలను విచారించండి. అక్కడున్నటువంటి మనుషులతో మాట్లాడి చూడండి. అక్కడున్నటువంటి నేరస్తులతో మాట్లాడి చూడండి. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చెప్పేటువంటి స్టోరీలలో 99% 99% భావోద్వేగ పరిస్థితులను బట్టి చేసిన నేరాలే. అవునా అండి? అంటే ఒక 90% దాదాపు 90% భావోద్వేగాలను నియంత్రించుకోకపోవడం వలన చేసినటువంటి క్రైమే. అవునా అండి? నిజమా కాదా? తక్కువ మంది ప్లాన్ ప్రకారము లేపోతే రౌడీయిజం లేపోతే అలా చేసి చేసుంటే వాళ్ళుంటారు. కానీ ఎక్కువ శాతం తెలుసా భావోద్వేగాల స్థితిగతులను, భావోద్వేగాలను నియంత్రించుకోకపోవడం వల్ల తొందరపడి హ్మ్. భయంకరమైన రౌడీలు గాకుండా మిగతా నేరస్తులను చూడండి. రౌడీలంటే వాళ్ళు వేరు. కానీ ఎక్కువ మంది మీరు అంటే భార్య విషయంలో గాని, కుటుంబ హత్యలు ఇలాంటివి ఉంటాయి గదా! అవన్నీ గూడా భావోద్వేగాలను కంట్రోల్ జేసుకోకుండా చేయడం. పొలాల దగ్గర, వ్యవసాయం దగ్గర, హ్మ్. ఆస్తుల దగ్గర లేకపోతే భార్యాభర్తల గొడవల మధ్యలో ఇవన్నీ గూడాను క్రైమ్ జరిగింది అనంటే ఎక్కువ శాతం భావోద్వేగాలను కంట్రోల్ జేసుకోకపోవడం వల్లనే. అవునంటారా? కాదంటారా? ఇప్పటికి గూడా. ఒక భర్త భార్యను కొడుతున్నాడు. భార్య భర్తను ఎదిరిస్తుంది. లేకపోతే ఏది పడితే అది నోటికొచ్చింది మాట్లాడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయనంటే అర్థం ఏంటి అనంటే వాళ్ళ భావోద్వేగాలు కంట్రోల్‌లో పెట్టుకోవట్లేదు. ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవట్లేదని అర్థం. ఎక్కడైతే ఎమోషన్స్, భావోద్రేకాలు సమతుల్యంగా ఉండవో అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం. అందుకే ఈ ప్రమాదకరమైనటువంటి భావోద్వేగ స్థితులు చాలా ప్రమాదం. చూడండి భావోద్వేగం గురించి బైబిల్ ఏం హెచ్చరిక చేస్తుందో చూద్దాం. నియంత్రణ లేని కోపం. కొంతమందికి ఎలా ఉంటదంటే అన్‌కంట్రోల్డ్ అన్నమాట. అన్‌కంట్రోల్డ్ యాంగర్. కొంతమంది కోపాన్ని నియంత్రించలేం. ఆళ్ళు కోపాన్ని ఎంత భయంకరంగా ప్రదర్శిస్తారు అనంటే, ఇక వాళ్ళే మాట్లాడుతారు. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు. అదే అందరికి తెలుస్తది. నువ్వు మళ్ళీ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవునండి? ఏమంటారు? కొంతమంది అంటా ఉంటారు కదా! ఎక్కువ మంది నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు అని. అవును. నువ్వు ఆహ్, నువ్వు చెప్పకపోయినా అందరికి తెలుస్తది నువ్వు మనిషి కాదని. మళ్ళెందుకు ఒప్పుకుంటున్నావు అక్కడ? అంటే సహజంగా చాలామంది అలాగా నియంత్రణ లేని కోపం. ఆ నియంత్రణ లేని కోపము విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రకరకాల భయంకరమైన పరిస్థితులను కలగజేస్తుంది. పిల్లల్ని హ్మ్. నేను చూశాను నియంత్రణ లేని కోపం ఉన్నోళ్ళని చూశాను. పిల్లల్ని ఎత్తి పడేసినోళ్ళున్నారండి. పిల్లల్ని ఇసిరిగొట్టే వాళ్ళుంటారు. తంతారు గదా! భయంకరంగా తన్నిన వాళ్ళున్నారు. చిన్న పిల్లలని చూడకుండా ఎవరి మీదనో కోపాన్ని పిల్లల మీద చూపించిన వాళ్ళని చూశాను. ఆ మధ్యలో ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది కదా! ఒక ఆమె బిడ్డను ఇష్టం ఉన్నట్టు కొడుతుందనమాట. అంటే నియంత్రణ లేని కోపం వలన ఎడాపెడా కొట్టేస్తుంది. అది ఎంత దారుణంగా అంటే అది చాలా భయంకరమైన విషయాలనమాట. మనిషికి ఎప్పుడైతే నియంత్రణ కోల్పోతాడో, ఆ కోపము చాలా ప్రమాదకరమైనటువంటి కోపం. ఆ భావోద్వేగము కంట్రోల్ కాలేదు. నియంత్రణలోకి రాలేదు గాబట్టే ఏం చేస్తుందంటే అలాంటి భావోద్వేగాలు విధ్వంసాన్ని సృష్టిస్తాయి. హ్మ్. తోసేస్తారు కొంతమంది కోపంగా ఎవరన్నా అక్కడ కోపం వచ్చిందంటే ఎదురుగా ఎవరున్నారో తోసేస్తారు. ఆళ్ళు కింద పడొచ్చు. ఆ తోసేయడం వల్ల గోడకు పడొచ్చు, తల పగలొచ్చు, కింద పడి అక్కడేమన్నా వస్తువు ఉంటే రాయి మీద పడొచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా పడొచ్చు. ఆహ్, క తలగరాని తగ తగలని చోట తగలకూడని చోట గాయాలు తగలొచ్చు. ఈవెన్ ఇలాంటి సంఘటనలో చనిపోయిన వాళ్ళున్నారు. హ్మ్. ప్రెగ్నెన్సీ కోల్పోయిన వాళ్ళున్నారు. తెలుసా అండి? మీ అందరికి తెలుసు ఇవన్నీ. అంటే మీరు ఒక్కసారి మన చుట్టూ జరుగుతున్నటువంటి మనుషుల జీవితాల్లో, కుటుంబాల్లో చూస్తే ఇవన్నీ మీకు కామన్‌గా అర్థమయ్యే విషయాలే. మన ద్వారా మన కుటుంబాల్లో ఇవి సహజంగా జరిగినటువంటి విషయాలే. ఓకే. అన్ని చోట్ల ప్రమాదకరంగా అంటే ప్రాణము మనం అన్ని సార్లు ప్రాణం తీసేసే పరిస్థితులు మన జీవితంలో ఉండకపోవచ్చు. కానీ అంతకంటే దారుణమైన విషయాలు మన కుటుంబాల్లో చూస్తా ఉన్నాం. హ్మ్. దేని దొరికితే ఆ టైంకి చేతులేదుంటే దాంతోని కొట్టేస్తారు కొంతమంది. అది రాయా, కర్రనా, కట్టా అది ఏంటో గొడ్డలా లేకపోతే ఏంటిది అన్నది అవసరం లేదు. నియంత్రణ ఎప్పుడైతే లేదో దాని అర్థం ఏంటి అంటే దాని అర్థం ఏంటిది? నీకు నియంత్రణ లేదు. నీ కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నావు నువ్వు. దానికి మళ్ళా నువ్వు న్యాయసమ్మతమైన కారణాలు గూడా వెతుకుంటావు. ఎందుకంటే మనిషి ఎంత బలహీనుడంటే తప్పును ఎప్పుడు గూడా మనిషి వెంటనే ఒప్పుకోడు. నేనింత కోపగించుకోకూడదు. నా కోపం రైట్ కాదనే స్వభావం కంటే గూడా
దానికి సమర్థించుకుంటా ఉంటాం మనం, ఏదో రకమైనటువంటి కారణాలు వెతుకుంటా ఉంటాం. ఆ వ్యక్తి అలా ఉన్నాడు కాబట్టి ఇలా. మీకు తెలుసా, మనం చాలాసార్లు ఎదుటి వ్యక్తి మీద నింద మోపుతా ఉంటాం, కానీ అది కొంతవరకే వాస్తవం, పూర్తి వాస్తవం కాదు. ఎదుటి వ్యక్తి వరకు నింద ఎప్పుడు అంటే అది నిజం కావాలా, నింద కాకూడదు. ఉం? మన లోపల కోపగించుకునేటువంటి స్వభావం ఉంది కాబట్టి కోపగించుకుంటున్నాం, అవునా అండి? మనలో కోపం లేకపోతే బయటకు వస్తుందా? అది ఉంది కాబట్టి వస్తుందా, లేకపోయినా వస్తుందా అండి? ఒక్కసారి దయచేసి అందరూ ఆన్లైన్ అన్మ్యూట్ చేసుకొని స్పందించండి, కొంత ఇంటరాక్ట్ అవ్వండి, పర్లేదు. హలో. మాట్లాడండి, కొంచెం స్పందిస్తా ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. చూడండి, కోపం అన్నది మనలో ఉంది కాబట్టి బయటకు వస్తుంది. మనం విధ్వంసం సృష్టించాలి, లోపల స్వభావం ఉంది. ఏదో ఒకటి ఇప్పుడు నన్ను ఏమైనా టచ్ చేయాలి, కానీ ఇప్పుడు చూడు ఇల్లంతా నేను తెలంగాణ భాషలో చెప్తే ఎట్లా అంటే ఆగమాగం చేసేస్తా. ఇప్పుడు నేను నన్ను టచ్ చేయను చూడు, ఇప్పుడు ఈ రోజు రాని అమ్మ నాకు చెప్పలేదు కదా, చెప్పకుండా బయటికి వెళ్ళారు కదా, ఇప్పుడు రాని అలా వచ్చిన తర్వాత నా సంగతి ఏంటో చూపిస్తా అంటే, ఈ స్వభావం లోపల ఉందా, బయటికి వెళ్ళి వస్తుందా? హలో అండి. లోపల ఉందన్న, లోపల ఉంది, ఆ విధ్వంసం చేయాలి ఇప్పుడు నేను, అంతే. ఇప్పుడు సరే, భర్త చెప్పకుండా బయటికి వెళ్ళింది, లేట్గా అయింది, లేట్ అవుతుందంటే లోపలిగా రగిలిపోతా ఉంటాడు అనమాట ఈ వ్యక్తి. ఫోన్ చేస్తే ఆ టైంకి ఒక 2 సార్లు లిఫ్ట్ చేయలేదంటే ఇంకా ఈ వ్యక్తి రగిలిపోతా ఉంటాడు ఇక్కడ. ఎంత రగిలిపోతారంటే రాగానే ఇప్పుడు ఒక విధ్వంసం సృష్టించాలా, వస్తువులని అప్పటిదాకా ఉంటుంది అంటే అప్పుడు ఎత్తేయడు, అంటే ఆ మనిషి వచ్చిన తర్వాత ఇక వస్తువులు ఎత్తేయడమో, కొట్టడమో, తిట్టడమో, గోడకు దోసేయడమో, ఏదో ఒకటి అప్పుడు అప్పుడు జరుగుతాయి అనమాట రియాక్షన్స్ అన్ని కూడా. అంటే అప్పటిదాకా ఏం చేస్తాడు, రగిలిపోతూ ఉంటాడు లోపల. ఆ వ్యక్తి వచ్చినప్పుడు బయటికి దాన్ని వ్యక్తపరుస్తాడు. కానీ ఈ వ్యక్తి ఏమంటాడంటే నువ్వే కారణం, కోపానికి నువ్వే కారణం అంటాడు. కానీ కోపానికి అవి ఎదుటి వ్యక్తి కారణం కాదు. నీ లోపల కోపం ఉంది, నీ లోపల విధ్వంసం ఉంది కాబట్టే నువ్వు సృష్టిస్తున్నావు దాన్ని. నీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది. యేసుప్రభు అన్నాడు, ప్రతి చెడ్డ గుణము మనిషి లోపల నుండి బయటకు వస్తుంది అన్నాడు. మనిషి లోపలికి వెళ్ళి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తుంది అన్నాడు. మనం ఏమంటున్నాం, బయట ఉంది అంటున్నాం. నో నో నో, మీకు అర్థం కావట్లేదు. చాలా మంది అలాగే పక్క వాళ్ళ మీద, పరిస్థితుల మీద నేరం మోపుతా ఉంటారు. విధ్వంసం, అసూయ నీ లోపల ఉంది కాబట్టి నువ్వు అసూయ పడుతున్నావు. నీకు ఎవరైనా కొంచెం అందంగా ఉంటే నచ్చదు, కొంతమంది కొంచెం డబ్బు ఉంటే నచ్చదు, నీకంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తే నచ్చదు, నీకంటే కొంచెం మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు. ఎంత ఈ అసూయ నీకు లోపల ఉంది కాబట్టే బయటకు వస్తుంది. నీకంటే ఎవరైనా మంచి ఫుడ్ తింటే నచ్చదు. ఒకే ఇంట్లో ఉంటాం, కొద్దిగా పొరపాటున ఈవెన్ మనము ఫంక్షన్లలో చూస్తాం కదా, అప్పుడప్పుడు నీకు వడంది వాళ్ళకు ఒక ముక్క ఎక్కువ పడినా పొరపాటున నీకు బోన్ మ్యారో వాళ్ళేది పక్కలోకి పడింది, నీ లోపల తెలియకుండా ఒక అసూయ ఉంటుంది, అవునా? వస్తుందా? నిజం చెప్పండి, ఇదైతే ఫ్యాక్టే. లోపల ఒక ఫీలింగ్ వస్తుంది కదా, బయటికి అనగానే లోపల ఒకటి ఉంటుంది ఫీలింగ్, అది బయటికి కనబడితే అసలు భయంకరంగా ఉంటుంది. అసూయ అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, సంఘాల మధ్యలో, సంఘంలో తోటి సహోదరుల మధ్యలో అసూయ. ఇది నీ లోపల ఉంది కాబట్టి బయటకు వస్తుంది. నీకు నువ్వేమనుకుంటావు అంటే బయట నుంచే లోపలికి వచ్చింది అనుకుంటున్నావు. నో నో నో, బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదా యాక్సెప్ట్ చేయదు, ఈవెన్ సెక్యులర్ సైకాలజీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఆత్మీయ క్షీణత నీ లోపల ఉంది కాబట్టి నువ్వు అలా చూస్తున్నావు. భయం, కొంతమందికి భయం, మంచి చేయాలంటే భయం, సత్యం మాట్లాడాలంటే భయం, మళ్ళీ తప్పు చేయడానికి భయపడరు. విచిత్రం ఏంటంటే తప్పుడు పనులు చేయడానికి భయపడరు, కోపగించుకోవడానికి భయపడరు, అబద్ధాలు ఆడడానికి భయపడరు. కానీ మంచి చేయాలంటే భయం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే భయం. ఇవన్నీ భయం నీ లోపల. ఇది విశ్వాసహీనత, చాలామంది లోపల విశ్వాసహీనత ఉంది. ప్రమాదకరమైనటువంటి స్థితి ఇది. నిరాశ, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, దేవుడు ఎన్ని మంచి మన జీవితంలో చేసినా కూడా కొంతమంది నిరాశ అస్సలు వదలదండి. అలా చూస్తేనే నాకు కూడా సగం బలం పోతుంది. అంటే అలా అలా నిరాశతో ఉంటారు అనమాట, ఎప్పుడు మూడిగా ఉంటారు, ఎప్పుడు నిరాశనే. మళ్ళా కదిలిస్తేనేమో నా దేవుడు, అబ్బా నా దేవుడు నా జీవితం ఇలా చేశాడు అలా చేశాడు అని వీళ్ళే సాక్ష్యాలు చెప్తారు. విచిత్రం అనిపిస్తుంది. నువ్వు చెప్పే సాక్ష్యాలకి నీ ముఖానికి ఏమైనా సంబంధం ఉందా? నీ ముఖ కవలికలకు నువ్వు చెప్పే సాక్ష్యాలకు ఏమైనా సంబంధం ఉన్నట్టు, నాకేమో సంబంధం ఉన్నట్టు అనిపించదు. అన్ని జరిగినాయి అంటాడు, దేవుడు నాతో నడిచాడు అంటారు,
దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. దేవుడు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడు, ఇన్ని కార్యాలు చేశాడు అంటారు. ముఖం చూస్తే మళ్ళా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా దిగాలుగా ఉంటారనమాట. నిరాశ. ఇది కూడా నీ తప్పుడు భావోద్వేగం. నువ్వు సంఘం ఎదుట, సమాజం ఎదుట ఎప్పుడు అలా నిరాశను కనబరిస్తే నేను చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఏంట్రా బాబు వీడు ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినా. ముఖంలో ఆనందం ఉండాలండి. చాలా మందిలో, కొంతమందిలో అది కనిపించదు. అది నీ పర్సనాలిటీ అనుకుంటే పొరపాటు. నీ పర్సనాలిటీ విషయాలు బయటికి రావాలా. క్రీస్తులోకి వచ్చినాం కాబట్టి బయటికి రావాలా. ఉం? ఎవరు తట్టుకోలేరు. నా ఒరిజినల్ పర్సనాలిటీ, నీ ఒరిజినల్ పర్సనాలిటీ సంఘానికి ఎలాంటి ఉపయోగం చేకూర్చవు. ఉం? ఆశ కోల్పోవడం, దేవుని మీద విశ్వాసం లేదు, ఆశ కోల్పోతాం, హోప్ ఉండదు, నిరీక్షణ ఉండదు. ఉం? అరే దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యం కనిపించదు చాలా మంది లోపల. అవును, ఏదన్నా జరగనే అండి, దేవుడు ఉన్నాడుగా అనేటువంటి ఇది కూడా ఒక తప్పుడు భావోద్వేగం చెప్తున్నాను. ప్రమాదకరమైనటువంటి భావోద్వేగాల గురించి నేను చెప్తున్నాను. ఉం? చాలా మంది అయితే విశ్వాసహీనత, నిరాశ, ఇవన్నీ ఎక్కడైతే విశ్వాసం ఉండదో నీ నుంచి వెళ్ళి తప్పుడు భావోద్వేగాలు కనిపిస్తాయి. ఉం? కొంతమంది అంటే మనం ఎంత సరదాగా ఉన్నా కూడా నవ్వరు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఏదో కోల్పోయినట్టుగా ప్రపంచంలో మొత్తం ఇక ప్రపంచంలో ఎవరు లేని సమస్యలు వాళ్ళ నెత్తి మీదనే ఉన్నట్టు, వాళ్ళ జీవితంలోనే ఉన్నట్టు, వాళ్ళు మాత్రమే అలాంటి సమస్యలు మోస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు అనమాట. రైట్ కాదండి అది. దానివల్ల ఎదుటి వ్యక్తికి నీ వల్ల ఎలాంటి క్షేమం కలగదు. ఉం? ఉత్సాహం ఉండాలి క్రైస్తవం లోపల. ఉం? ఉత్సాహం చూపించు, మంచి భావోద్వేగం. ఉం? గర్వం, చాలా మంది గర్వం. గర్వం ఎట్లా అంటే కొంతమందికి నేను బాగా చదువుకున్నానే గర్వం. విద్యా గర్వం ఉంటుంది కొంతమందికి, ధన గర్వం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అధికార గర్వం ఉంటుంది. కొందరికి ఆత్మీయ గర్వం ఉంటుంది. నేను తెలుసా ఒకప్పుడు యేసు ప్రభుతో ఎంత గంటలు గంటలు ప్రార్థన చేసేది. మీరు ఎంత నా ముందు అసలు నేను గడిపినట్టు ఎవరు గడపలేదు తెలుసా. నేను అప్పుడే అసలు యేసు ప్రభుతో ముఖాముఖం మాట్లాడినట్టే నాకు అసలు దర్శనాలు, కళలు. అబ్బోబాబోబా, ఎట్లా మాట్లాడతామంటే గర్వం. ఇప్పుడు ఏంది మరి, ఇప్పుడేంటి నీ లైఫ్. ఒకప్పుడు గురించి పక్కన పెట్టి ఇప్పుడు ఎందుకు అలా లేవు మరి. ఇది అడిగితే మళ్ళీ నచ్చదు. అంటే నాకు తెలియని విషయాలు ఇవన్నీ. ఎప్పుడో తెలుసు. ఎంత తెలిస్తే ఏంలో, ఎందుకు పాటించలే తెలిస్తే. తెలిసి ఎందుకు చేయలేదు. తెలవడం గొప్పనా, పాటించడం గొప్పనా. నాకు ఇప్పటికీ ఆ భయం ఉంటుంది. అంటే ఎంత తెలుసుకుంటుంటే అంత భయం పెరగాలి, నాకు రెట్టింపు అవుతూ ఉంటుంది. ఎంత సత్యం తెలుసుకుంటే రెట్టింపు అంత భయం, భయం అంత రెట్టింపులో ఉండాలి. మనకేమో గర్వం. నేను ఇలా ఎట్లా తెలుసా, ఒకప్పుడు ఎలా ఉండే తెలుసా, అలా ఉండే. దాని ప్రభావం ఇప్పుడు కూడా కనిపించాలి. ఇప్పుడు నేను చెప్పినా అంటే, ఇప్పుడు పౌలు చెప్పాడు 3 సంవత్సరాలు అరేబియాలో తలదాచుకున్నానంటే, 3 సంవత్సరాలు అరేబియాలో దేవునితో గడిపాడు అని అంటే దాని ప్రభావం తన జీవితాంతం కనిపించింది. మరి మనకెందుకు అక్కడే ఆగిపోయిందా? దాని ప్రభావం ఎందుకు పోయింది? అంత గర్వం ఎందుకు ఆధ్యాత్మికంగా? ఉం. కొంతమంది కుటుంబంలో భార్య పిల్లల పట్ల, సంఘం పట్ల ఒక్కొక్కరికి ఒక రకమైన గర్వం ఉంటుంది. కొంతమందికి నేను మగవాన్ని అన్న గర్వం. అవునా? నేను ఎవరో తెలుసా, మగవాన్ని అంటే. ఆడవాళ్ళు ఏంటి అంటే జస్ట్ నువ్వు ఆడదానివి. దేవుడు ఎక్కడన్నా చెప్పాడంటే అలాగా? దేవుడు ఎక్కడ చెప్పలే అలాగా. ఆడవాళ్ళు తక్కువ అని ఎక్కడ చెప్పింది బైబిల్లో? ఒక్క ఒక్క రిఫరెన్స్ చూపించండి ఎవరైనా. ఎవరైతే సోకాల్డ్ నేను మొగాన్ని తెలుసా అనే ఫీలింగ్ ఉంటుంది చూసినావా, మొగాడు అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు కదా, భార్యల దగ్గర. అది అలాంటి ఫీలింగ్ ఉన్నాడు చెప్పండి, బైబిల్ ఒక వచనం చూపించండి. దేవుడు ఇద్దరిని సరే సమానంగా సృష్టించాడు. భార్యను తక్కువ సృష్టించిండని ఎక్కడ చెప్పు. ఉం? ఇద్దరిని దేవుడే సృష్టించాడు. ఇద్దరు దేవుడి నుంచేలో సృష్టించబడ్డారు. గౌరవం, మర్యాద, విలువలో అందరం సమానం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని రిఫరెన్స్ బైబిల్ ఎక్కడ కనిపించదు. బాధ్యతలు మాత్రమే వేరు. చాలా మందికి ఈరోజు క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే, స్త్రీల విషయంలో వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఈక్వల్. స్త్రీ అయినా పురుషుడైన వాల్యూ అండ్ రెస్పెక్ట్ అంటే విలువ మరియు గౌరవంలో సమానంగా సృష్టించబడ్డారు. తేడా మాత్రం ఎక్కడ ఉంటుంది అంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీలో మాత్రమే తేడా. రోల్ అంటే పాత్ర, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. తను పోషించే పాత్ర, నిర్వహించే బాధ్యతలు మాత్రమే తేడాలు ఉంటాయి. వాటిని బట్టి గౌరవం రాదు. గౌరవం అనేది ఇద్దరికి ఈక్వల్. ప్రభులో అందరం సమానం అంటాడు. నీ భార్య నీ పాలిభాగస్తురాలంట పరలోకంలో. ఉం? గౌరవించమన్నాడు. నీ బలహీనమైన ఘటమని ఎంచి ఆ, జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చాలా మందికి అది తెలియదు. గర్వం, నేను మొగాన్ని, నేను పురుషుణ్ణి. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని ఉండాలి. అట్లా కొడితే పడాలి అంతే. నా భార్య నేను తంత పడాలా. ఏంటిది అది? నీకేమైనా వస్తువా, ఏమైనా బ్రోబా, నన్ను కొనుక్కున్నావా? ఆ? సో కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు.
అందుకే జీవితంలో ఈ తప్పుడు భావోద్వేగాలు, ఈ తప్పుడు ఎమోషన్స్, భావోద్వేగాలు, ఈ భావోద్రేకాల వలన జీవితాల్లో నిజమైనటువంటి ప్రేమ, అనురాగం చూడండి, మంచి భావోద్వేగాలు కోల్పోయారు. నిజమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ కోల్పోయారు. తప్పుడు భావోద్వేగాలు, గర్వం ఒక తప్పుడు భావోద్వేగం, పతనం అవడం, అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్. చూడండి, ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి భావోద్వేగ స్థితులు. నువ్వు ఎదుర్కొంటలేవా? వీటన్నిటిలో నువ్వు వెళ్ళట్లే. తప్పుడు భావోద్వేగాలను నియంత్రించాలి. అవి నియంత్రించకపోతే సరైనటువంటి భావోద్వేగాలను నువ్వు వ్యక్తం చేయలేవు. నేను ఇలా అనట్లేదు, మీలో ప్రేమ లేదనట్లే, నిజమైనటువంటి అనురాగం, ఆప్యాయత లేదనట్లా. కానీ నువ్వు అవి చూపించలేకపోతున్నావు. ఎందుకు చూపించలేకపోతున్నావు అంటే నీలో తప్పుడు భావోద్వేగాలు చూపిస్తున్నావు. నువ్వు తప్పుడు ఎప్పుడైతే భావోద్రేకాలు కనబరుస్తావో నిజమైనటువంటి భావోద్వేగాలు అవి దాచబడతాయి, హైడ్ అవుతాయి. ఎందుకంటే నువ్వు ఎక్స్ప్రెసివ్గా ఏం చూపిస్తున్నావు? మానవుడు ఎంత బలహీనుడు అంటే లోపల ఉన్న ప్రేమను వ్యక్తం చేయలేడు. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి బదులు తప్పుడు భావోద్వేగాలు వ్యక్తం చేస్తాడు. కోపము, ద్వేషము రకరకాలుగా వ్యక్తం చేస్తాడు. నీ లోపల ఉంటే ప్రయోజనం ఏంటి? అదే చెప్తున్నాను. నీ ఎప్పుడైతే తప్పుడు భావోద్వేగాలు, భావోద్రేకాలు నియంత్రించబడవో అవే బయటకు అనిపిస్తాయి. అవి ఎప్పుడైతే నియంత్రించబడతాయో నిజమైనటువంటి భావోద్వేగాలకు సమయం దొరుకుతుంది, స్పేస్ దొరుకుతుంది, అంటే స్థలం దొరుకుతుంది, వాటిని వ్యక్తపరచడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నీకు ఎదురుపడిన ప్రతిసారి నువ్వు తప్పుడు భావోద్వేగాలను కనబరిస్తే అప్పుడు మంచి భావోద్వేగాలు, మంచి భావోద్రేకాలు నువ్వు ఎప్పుడు చూపిస్తావు? మనుషుల పట్ల మనం ఎందుకు అని అంటే ఇది కోల్పోతున్నాం మనం. మరి ఇవన్నీ చేస్తే అపరాధ భావన ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి అది కూడా ఉండదు, కోపగించుకున్న గిల్టీ ఫీల్ గారు, నా కోపానికి న్యాయం ఉందనుకుంటారు. న్యాయం ఉంటే పర్లేదు, కానీ అన్యాయాన్ని కూడా న్యాయం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ తప్పుడు భావోద్వేగం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృపను అర్థం చేసుకోకపోవడం. నీకెంతో కృప చూపిస్తా ఉన్నాడు నీ మీద, నా దేవుడు కృపను కుమ్మరిస్తా ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఇంకా 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 నేను ప్రేమిస్తూనే కృప చూపిస్తా ఉన్నాడు. ఆయన వాత్సల్యత చాలా అద్భుతమైనది. చాలా అద్భుతమైనదండి. మనం మేము మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నాడు స్టీవెన్ అన్న. ఏమన్నాడంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఎంత మంచోడనంటే, నేను చెడ్డోనని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. నా లోపల భయంకరమైనటువంటి నా ఇన్నర్ మ్యాన్ చాలా వరస్ట్ ఫెలో, భయంకరమైనటువంటి వ్యక్తి, చాలా చెడు కలిగినటువంటి వ్యక్తి అని తెలిసి కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఒకవేళ నా ఇన్నర్ మ్యాన్ దేవుడు బయట పెడితే ఊరంతా, ముఖమంతా, నన్ను చూసిన వాళ్ళు, నా చుట్టుపక్కల అందరూ ఉమ్మేస్తారు ముఖం మీద. అంత అంత భయంకరమైన వ్యక్తి ఇన్నర్ మ్యాన్. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన ఇన్నర్ మ్యాన్ బయటకు రాకుండా చూసుకుంటున్నాడు అన్న. నిజమే కదా? ఒక్కసారి దేవుడు మన ఇన్నర్ మ్యాన్ బయటకు పెడితే ఎలా ఉంటుంది? ఈ గర్వము ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోతాయి అసలు. సిగ్గుపడాలా. నిజమే, దేవుడు ప్రేమ కలిగినోడు కాబట్టి మన ఇన్నర్ మ్యాన్ తీసుకురావట్లా, బయట పెట్టలేదు పూర్తిగా. ఆయన ఆయన ఓపెన్ చేస్తే కష్టం. కానీ మీరే మనిషికి మనమే మన భావోద్రేకాలను నియంత్రించుకోలేక బయట పెట్టేస్తున్నాం, ఎమోషన్ అవుతున్నాం. రాంగ్ ఎమోషన్ అవ్వడం తప్పు కాదు. రైట్ ఎమోషన్ ఉండాలా, ఎంత మోతాదులో ఉండాలో ఎమోషన్ అంతే ఉండాలి. మోతాదు మించిన ఎమోషన్ కూడా ప్రమాదమే. ప్రతి ఎమోషన్కి ఒక మోతాదు ఉంటుంది. ఓవర్ లవ్ కూడా ప్రమాదమే. ప్రేమ అనేది అంటే ప్రేమ అనేది ఓవర్ ఉండదు, కానీ మనం ప్రేమ అనుకుంటాం. అది అంటే ఏమంటారు అంటే ప్యాంపరింగ్ అనేది కూడా ప్రేమ అనుకుంటాం. ఆ ప్రేమ హద్దు దాటితే ప్యాంపరింగ్ అవుతుంది. ప్రేమలాగానే చూడాలి. ప్రేమను ఎంత ప్రేమించాలో అంతే. ఆ ప్రేమను మనం సరే రీతిలో కనబరచట్లేదు. సో ఇది మన జీవితంలో చూస్తున్నటువంటి, మీరు చూడండి, అన్నిటికంటే భయంకరమైన కోపమే అండి. ఒక్కసారి కోపం వచ్చింది అని అంటే అది చాలా మంది ద్వేషంగా మారుతుంది, పగగా మారుతుంది, ప్రతీకారంగా మారుతుంది. దాని యొక్క రూట్స్ నేను చూస్తే షాక్ అయిపోతాను. కోపం ఎక్కువైందంటే అది ద్వేషంగా మారుతుంది, అసూయగా మారుతుంది, అంటే పగగా మారుతుంది, ప్రతీకారంగా మారుతుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే బైబిల్లో ఎక్కువసార్లు కోపాన్ని ప్రతి సందర్భంలో మెన్షన్ చేశారు, కోపం అన్నది. ఎఫ్ఎస్ పత్రిక 4వ అధ్యాయంలో, గలతి పత్రిక శరీర కార్యాల దగ్గర మెన్షన్ చేయబడింది. మార్క్స్ 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఆ చెడ్డ గుణాలు, లోపలికి వెళ్ళి వచ్చే చెడ్డ గుణాల్లో అది మెన్షన్ చేయబడింది. ఇక్కడ ప్రతి చోట మీ కోపం మెన్షన్ చేయబడింది. అనేక సందర్భాల్లో చెప్పండి. రోమపత్రికలు కూడా చూస్తాం, కోపాడు కానీ పాపం చేయకూడదు. యాకోబు రాసిన పత్రికలో కోపం, నీకు నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చేది. చూడండి, మనిషి యొక్క కోపము ఎంత ప్రమాదకరమైంది అంటే చాలా ప్రమాదకరమైంది.
సరైన రీతిలో సరైన మోతాదులో నీ ఎమోషన్, నీ కోపము మంచి చేయడానికి కాకుండా నువ్వు చెడుకు వాడుకుంటున్నావు అంటే అది చాలా ప్రమాదం. భావోద్వేగాలు రెండు రకాలుగా వాడుకోవచ్చు. మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. కానీ మన భావోద్వేగాలు ఎక్కువ దేనికోసం వాడుతున్నాం ఆలోచించండి. మన ఎమోషన్స్ ఎంత ప్రమాదకరమైన. ఉం? అందుకే 5వ పాయింట్, ఆరోగ్యకరమైన భావోద్వేగ జీవితం ఎలా నిర్మించాలి. ఉం? ఇప్పుడు మనందరి బాధ్యత ఏంటి అంటే మనం ఆరోగ్యకరమైనటువంటి భావోద్వేగాలు నిర్మించుకోవాలి. ఎలా? దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉండాలి. చూడండి, దావీదులాగా హృదయాన్ని కుమ్మరించాలి. కీర్తనలు 62:8 ఒకసారి చదువుతారా ఎవరైనా? హలో అండి. కీర్తనలు 62. సుచిత్ర సంఘం అంతా మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినట్టున్నారు స్పిరిచువల్గా. అందుకే బైబిల్ కూడా చాలా మంది క్యారీ చేయట్లేదని తెలిసింది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన నమ్మకం ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఓకే, చూడండి, మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలి. మన హృదయాన్ని ఎక్కడ కుమ్మరించాలంట? దేవుని ఎదుట గురించి. మనం ఏం చేస్తున్నాడు? బయట ఎక్కడ పడితే అక్కడ కుమ్మరిస్తున్నాం. అది ప్రాబ్లం. రోజు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాటన్నిటిని దేవుని దగ్గర కుమ్మరించుకుంటాను. అక్కడ మొరబెడతాను, ఏడ్ చేస్తాను, ప్రభా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురా. నేను ఈ ఎమోషన్స్ ఎక్కడ ప్రదర్శించకుండా నాకు సహాయం దయచేయి. సో చాలాసార్లు మనము మన హృదయాన్ని ఎక్కడ కుమ్మరించాలి? అక్కడే కుమ్మరించాలి. ఎన్ని పెయిన్స్ వచ్చినా, ఎన్ని బాధలున్నా, ఎంత అదైనా కూడా. మీకు ఇంత ఉంది, నేను ఎప్పుడో చిన్నప్పుడు 95లో రాసుకున్న కొటేషన్ మధ్యలో గుర్తు చేశాను. గాయాలకు కారణం ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ గాయాల నివృత్తి కోసం ఇతరులను గాయపెట్టడం సరైనది కాదు అని. అవును, మనం గాయపరచబడతాం, మనం గాయం చేస్తాం. మనిషి యొక్క స్వభావం ఏంటి తెలుసా? మనిషి యొక్క బలహీనత ఏంటంటే మనిషి గాయపరుస్తాడు, గాయాలకు కారణమవుతాడు, వేరే వాళ్ళు గాయపడడానికి కారణమవుతాడు, మాట ద్వారానో ప్రవర్తన ద్వారానో గాయపరచబడతాడు. చూడండి ఎన్ని రకాలుగా గాయపరుస్తాడు, ఇతరుల గాయాలకు కారణమవుతాడు, తను గాయపరచబడతాడు. అయితే గాయానికి కారణం ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ గాయం తగ్గించుకోవడానికి మరొక వ్యక్తి గాయం చేసే అధికారం నీకు లేదు. ఇప్పుడు నన్ను అన్నావు కదా, నేను కూడా నేను గాయపరుస్తాను. భలే ఉంటుంది కదా మనం ఛాలెంజ్. నేనెందుకు ఊకుంటా? అంటే మనము అందుకండి మన హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ నీకు ఒకవేళ కలిగితే ఆ బాధను దేవుని దగ్గర కుమ్మరించడం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో కుమ్మరించండి. అప్పుడు మంచి భావోద్వేగాలు బయటకు వస్తాయి. కొంతమంది నా చుట్టూ నా ప్రమేయం లేకుండా నా నొప్పి కలిగించే వాళ్ళు చాలామంది నేను చూస్తూ ఉంటాను. దానికి నేను స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. నేను దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. అప్పుడు నేను ప్రభుత్వం చెప్పుకుంటా, ఏంటి ప్రభు ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, నేను ఏం చేసినా ఇందులో. ప్రభుత్వం మాట్లాడుకుంటా ఉంటాను. ప్రభుత్వం మాట్లాడుకుంటూ ప్రభు దగ్గర సహాయం తీసుకొని దాన్ని ఎలాగ సొల్యూషన్ తీసుకోవాలని చూస్తూ ఉంటాను. ఎవరో హట్ అవుతారు, ఎవరో చేసిన దానికి ఒకరు హట్ అవుతారు. హట్ అయిన వ్యక్తి నా మీద మీకు చూస్తే మీరు షాక్ అవుతారు లేని కొన్ని విషయాలు. అంటే గత వారంలో కూడా ఒకటి జరిగింది అట్లా ఒకటి రెండు. అంటే ఎలా ఉంటుంది అని అంటే, అరే నేను ప్రశాంతంగా ఉంటున్నాను, నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఒకరు అంటే కంట్రోల్ లేకపోతే ఎలా ఉంటుంది అని చూస్తూ ఉంటాను నేను. అందుకే స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్, ఆత్మచేత నియంత్రించబడేటువంటి ఈ మన యొక్క టెంపర్మెంట్, మన యొక్క వ్యక్తిత్వం, మన పర్సనాలిటీ ఎలా మార్చుకోవాలని, అందుకే నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కొంతమందికి ఆశ నిగ్రహం ఉండదు అస్సలు. అంటే రియాక్ట్ కావద్దు. బైబిల్ చెప్తుంది ఏంటిదంటే తొందరపడి రియాక్ట్ కావద్దనే చెప్తుంది. అవును, ఎవరో తెలియక ఏదైనా చేస్తే మనం ఏం చేయాలా? కొంచెం సంయమనం పాటించాలి. రియాక్షన్ తప్పని చెప్తుంది బైబిల్. యాక్షన్ కంటే రియాక్షన్ తప్పంటది. అవునా అండి? స్పందన తప్ప, ప్రతిస్పందన తప్ప. అంటే ప్రతిస్పందనలు తప్ప అంటే అన్నిటికీ ప్రతిస్పందనలు తప్పని కాదు. సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవడం తప్పు అవుతుంది. మనం తొందరగా నెగిటివ్ ప్రతిస్పందనలు ఇస్తాం కొన్నిసార్లు.
బైబిల్ రియాక్షన్ తప్పంటుంది. కీడు చేస్తే ప్రతి కీడు చేయకూడదు. దూషిస్తే ప్రతి దూషణ, ఇవన్నీ రియాక్షన్ చేయొద్దు అంటుంది బైబిల్. ప్రతి దూషణ చేయొద్దు. ఎవరన్నా ఏదైనా చేస్తే దాన్ని సహించడం నేర్చుకోవాలి. మనం దాని వెంటనే రియాక్ట్ అవుతే ఏమవుతుందంటే అది అనవసరమైనటువంటి ఆ, సమస్యకు దారితీస్తుంది. ఆ సమస్య ఎవరికన్నా సమస్య కావచ్చు. సో అందుకే దేవుని సన్నిధిలో మనం నిజాయితీగా ఉంటే మన హృదయాన్ని దేవుని ఎదురు నీకే మనకు ఏమైనా బాధ అనిపిస్తే దేవుని దగ్గర కుమరించాలి. కొంచెం ఆలోచించాలి. ఉమ్, కొంచెం ఓపిక పట్టాలి. నేను చాలా గ్రూపులకు అడ్మిన్ని. సో నాకు తెలుసు గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే మెచ్యూరిటీ ఉండదని నాకు తెలుసు. అందరూ ఒకే పరిపక్వత కలిగి ఉండరు. చాలామంది అందులో అపరిపక్వంగా ఉంటారు. కొంతమంది ఎమోషన్స్, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, వెరీ సెన్సిటివ్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, లైట్గా తీసుకుంటారు. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ప్రతిదాన్ని చాలా సున్నితంగా తీసుకుంటారు. కాబట్టి అక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరైనా ఏమైనా పెట్టినా నేను స్పందించాను. ఎందుకు స్పందించాను అంటే ఒక అడ్మిన్గా నేనే స్పందించినప్పుడు గ్రూప్లో ఇంకోళ్ళు స్పందించడం మంచిది కాదు. సో అది ఎప్పుడు ఏం చేయాలా, అడ్మిన్కి చెప్పాలా. మనం ఏం చేస్తామంటే రాంగ్ ప్లేస్ తీసుకుంటాం ఎప్పుడు కూడా, తొందరపాటు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్మిన్ చెప్పాలి, వాస్తవం చెప్పాలంటే. డైరెక్ట్ మనం అడ్మిన్తో అదిగా. సో ఇది ఏమవుతుంది అంటే నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, నేను అనేక గ్రూపుల గురించి మాట్లాడుతున్నాను. అనేక గ్రూపులలో ఇది నాకు సహజంగా ఎదురయ్యేటువంటి విషయాలన్నమాట. సో అందుకే మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం అనుకోండి, సమస్య పరిష్కారం వైపు వెళ్తుంది. మన మన ఎమోషన్స్ కంట్రోల్ అయితే ఆయన నిమ్మరపరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త కదా. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. నాకు ఇప్పుడు హృదయంలో కలవరం వచ్చింది ఏదో కారణాన్ని బట్టి. ఆ కలవరాన్ని ఎవరు తీసేస్తారండి? మనం తీసేసుకోవాలా? నిజం చెప్పండి. ఇప్పుడు నాకు కలవరం వచ్చింది. ఆ కలవరం ఎవరి దగ్గర చెప్పుకోవాలా? దేవుని దగ్గర కదండి కలవరం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే దేవుడు సమాధానాన్ని కర్త అన్నాడు. ఉం? సరే, ఫిలిప్పి పత్రికలు కూడా చూస్తాం కదా. మీరు దేని గురించి చింతపడొద్దు, ఏమైనా సమస్యలు ఉంటే ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని తెలియపరచాలి. మనం ఫస్ట్ అక్కడ తెలియపరచాం. ఫస్ట్ మనల్ని మనం మన మన ఇగో అంటే మన ఇగోని సాటిస్ఫై చేసుకోవాలా, లేకపోతే మన యొక్క భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక స్పందిస్తామా? నిజంగా ఇదన్నీ చాలా డీటెయిల్గా మాట్లాడాలని వాసన చెప్పాలి అని అంటే వీ హ్యావ్ టు లర్న్, వీ హ్యావ్ టు గ్రో. మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ చాలా అవసరం. ఇవన్నిటికీ అందుకే ఇప్పుడు నేను ఇది 4 పాయింట్ కింద మనం చూస్తున్నాం యాక్చువల్ ఎమోషన్స్. దాని ముందు స్పిరిచువల్, రేషనల్, పొలిషనల్ ఉంది. దీని తర్వాత నేను రిలేషనల్ అండ్ ఫిజికల్, రిలేషనల్ అండ్ మోరల్ పెట్టాను. ఈ ఈ ఆరింటి అటు 3 ఇటు 3 ఇవన్నిటిని కూడా ఇది బ్యాలెన్స్ చేయాలి. ఈ ఎమోషన్స్ ఎక్కువగా ప్రమాదం మనకి. ఇవి కంట్రోల్ కావాలి. ఇవి సరైనటువంటి విధానంగా మారాలి. ఉం? రెండోది వాక్యంతో మనసు నింపాలి. తప్పు ఆలోచనలు, తప్పు భావాలను కలిగిస్తాయి. సత్య ఆలోచనలు స్థిర భావాలు ఇస్తాయి. నీ ఆలోచన తప్పు ఉంటే తప్పుడు భావాలనే నువ్వు వ్యక్తం చేస్తావు. గత వారంలో నాకు ఒక ఆయన పెడుతూనే ఉన్నాడు ఆడియోలు. అంటే నేను అతన్ని తప్పుగా తీసుకోలేదు కానీ చెప్తున్నాను. అంటే తప్పు ఆలోచనలు ఉండడం వల్ల నేను తప్పు భావాలను వ్యక్తం చేస్తున్నాడు. అది చివరికి నా మీదకి వచ్చింది అనమాట. మీరు పక్షపాతం వహిస్తున్నారు అన్నాడు. అమ్మో, నేను ఎంత పక్షపాతం, ఎక్కడ పక్షపాతం వహించడం అర్థం కదా. అందరిని ఒక రకంగా చూడాలంటారు. అరే ఏంది, ఏం జరిగింది? ఉమ్. సో అంటే ఏమవుతుంది అంటే తప్పుడు ఆలోచనలు ఉంటే తప్పుడు భావాలు ఉంటాయి. యాక్చువల్ ఆడ వాస్తవానికి హర్ట్ అయ్యే విషయం ఏం జరగల. కానీ వ్యక్తి లోపల తొందరపడి బాధకు గురయ్యే స్వభావం ఉంటే ప్రమాదం. ప్రతిదాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారనే జాగ్రత్తగా ఉండాలని నేను అంటాను. మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అందుకే వ్యక్తిగతంగా మనం ఎప్పుడు అది చేయకూడదు. సామూహికంగా సమాజపరంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా విషయాల్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ కాకూడదు. ఎవరన్నా ఏం జన చేస్తే దానికి వ్యక్తిగతంగా స్పందించకూడదు. అదే తప్పు. సో సమాజంలో నేను అంటే మధ్యలో ఒక సందఘటనలో పాస్టర్ అందరు 90% చెడిపోయారంటే అందరి కోపం వచ్చింది. దాన్ని మార్చి అబ్బా, క్రైస్తవ సమాజంలో 10% పాస్టర్లు అయితే భలే మంచోళ్ళు ఉన్నారు అనగానే కూల్ అయిపోయారంట. అట్లా ఉంటుంది అనమాట కొన్నిసార్లు మన స్వభావము. అంటే కొన్నిసార్లు అలా మాట్లాడాలి కదా, తప్పదు.
ఇతరులు నొప్పించకూడదని అంటే మనం ఏం చేయాలంటే 90% చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పడం కంటే 10% మంచోళ్ళు ఉన్నారని చెప్పాలన్నమాట. అవునా? నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా ఈ మధ్యలోనే. సో తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు ఉంటాయి. అదే సత్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి. అంటే మనసు మారితే రూపాంతరం చెందుతూ ఉంటే దేవుని ఉద్దేశాల పట్ల, దేవుని చిత్తం పట్ల మనం పరిపూర్ణమైనటువంటి అవగాహన, ఆయన సంపూర్ణమైన చిత్తమేది, అనుకూలమైన చిత్తమేది దాని మీద మనసు పెడితే రోమపత్రిక ప్రకారం ఆ వాక్యం చేత మన మనసు నింపబడుతూ ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే స్థిరమైనటువంటి భావాలు కలుగుతాయి. ఉం? తెలుసా, నేనేమి అది కాదు. నేను ఒకప్పుడు అంటే చాలా ఎమోషనల్ ఫెలోనే నేను కూడా. టచ్ మీ నాట్ పరిస్థితే. కానీ దేవుని కృపలో నా భావోద్వేగాలను చాలా దేవుడు అద్భుతంగా వాటిని కంట్రోల్ చేస్తున్నాడు దేవునికి అప్పగించుకున్నప్పటి నుంచి. ఉమ్, మీరు ఆ రోజు కూడా విన్నారుగా ఒక సాక్ష్యం, మన శుక్రవారం మీటింగ్లో. చూడండి, అన్ని రకాలుగా నాకు పరిస్థితులు ఎదురైన నా ఎమోషన్స్ నేను ఎప్పుడు బయటగా అంటే కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. అలా అని చెప్పేసి ఎమోషన్స్ మొత్తానికి కంట్రోల్ చేసుకోని దాని అర్థం కాదు. ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పాలి. కొన్నిసార్లు ఎమోషన్ మనం చెప్పాలి ప్రజలకి. ఎమోషనల్ కావాల్సి వస్తుంది, కానీ సరిగా మన ఎమోషన్ని మనం అది చేసుకోవాలి. మూడోది ప్రార్థన ద్వారా అండి. ఎమోషన్స్ అనేటివి ఎలా జయించగలుగుతాం అంటే ప్రార్థన ద్వారా జయిస్తాం. మన ఆందోళన అప్పగించాలి. ఇంతకుముందే చెప్పాను కదా, ఫిలిప్పి పత్రికలో మనం ప్రార్థన ద్వారా. నీ భావోద్రేకాలు, నీ కలవరానికి కారణం ఏంటి? ఎందుకు అంత తొందరగా అదైపోతున్నావు? నీ హృదయం ఎందుకు అంత వేదన చెందుతుంది? వేదన చెందడం తప్పు కాదు, కానీ వేదన చెందినప్పుడు ఏం చేయాలి? కొన్నిసార్లు కొంతమందికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఊరికైనా టెన్షన్ పడతా ఉంటారు. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు టెన్షన్ అనిపిస్తుంది. కొంతమంది కొన్ని పేర్లు వింటే టెన్షన్ పడతా ఉంటారు కదా. నిజమే కదండి. కొంతమంది అరే ఈ ఫంక్షన్కి వాళ్ళు వస్తున్నారు అంటే ఎవరో నీకు నచ్చిన వ్యక్తి వస్తున్నాను, కానీ ఈ లోపల టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఆందోళన స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి మనిషికి సహజంగా, ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి. ఉం? అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవాయిగో ఆ వ్యక్తి వస్తున్నాడు అంటే నాకు టెన్షన్ అనిపిస్తుంది, ఏమంటాడు అంటే ఇంతకుముందు జరిగినటువంటి గత అనుభవాలను బట్టి కావచ్చు, ఏదో ఒక భయం నీ లోపల ఉండొచ్చు, ఏదో ఆందోళనకి కారణం కావచ్చు, ఏదో చింత నేను వేధిస్తూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలా? నాకు కూడా ఉంటుంది అలాంటి పరిస్థితి. నేనేమనుకుంటానంటే ఆ వ్యక్తి నా ఎదురుకు వచ్చినప్పుడు అవన్నీ ఏం జరగకూడదని కోరుకుంటా బలంగా. నిజమే, అంటే దేవుని దగ్గర మనం మొరబెట్టినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే దేవుడు సమాధానం ఇస్తాడు. ఎంత అద్భుతమైన మాట తెలుసా, నాకు ఫిలిప్పి రాసిన పత్రిక అది ఆ 4వ అధ్యాయం చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. సమస్త జ్ఞానాన్ని మించినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు మూలంగా మీ తలంపులకు, మీ ఆలోచనలు అన్నిటి కూడా కాపలా ఉంటుందంట. చూడండి, నా అంటే ఇంటెలెక్చువల్గా, ఎమోషనల్గా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అది దేవుని సమాధానం అంటే. దేనికి అది ఎలాంటి సమాధానం అంట? సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం. ఇంకా అంతకంటే గొప్పది ఏం కావాలి నాకు? నా లాజిక్స్ అన్ని పక్కన పెట్టేస్తాను. అందుకే అట్లా ఎట్లా ప్రభావ, వాడు అట్లా కదా, ఈయన ఇట్లా కదా, ఆమె అట్లా కదా, ఇవన్నీ ఇక పక్కన పెట్టాలి. లాజిక్స్, ఆ లాజిక్స్ రావన్నమాట. ఎప్పుడు రావు? దేవునికి మనం అప్పగించుకుంటే ప్రార్థన ద్వారా, మన విన్నపాలను దేవునికి తెలియజేస్తే అంటున్నాడు. మనం దేవుని తెలియజేసి అలవాటు లేదు కదా, ఫస్ట్ అటాక్ చేయాలి. ఉం? రెడీగా ఉండాలి, అటాక్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఉం? సో అదనమాట మన ప్రాబ్లం అది. అందుకే ఎమోషన్స్. మనమందరం పబ్లిక్ ప్లేస్లలో మంచిగానే ఉంటాం, కానీ అసలు ఎమోషన్స్ అన్ని భార్య భర్తల దగ్గరనే ఉంటాయి. ఇంటర్నల్గా ఉండే ఎమోషన్స్ ఉంటే చూసినా అక్కడే తెలిసిపోతాం మనం ఎవరమనే. అందుకే సాక్ష్యం అనేది నా గురించి నా భార్య చెప్పాలి, నేను నా భార్య గురించి చెప్పేది నిజమైన సాక్ష్యం. రెండో స్థానంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వస్తారు, కానీ ఫస్ట్ ప్లేస్ భార్య భర్తలదే. నేను మంచోన్నా కాదా అనేది నా భార్య చెప్పాలి నా గురించి. నేను చెప్పుకుంటే నా సాక్ష్యం చెల్లదు. ఉం? నాలుగోది సంఘ సహవాసం అవసరం. నీ ఎమోషన్స్ కంట్రోల్ కావాలంటే, మంచి భావోద్రేకాలు కలిగి జీవించాలంటే సంఘంతో సహవాసం చేయాలా. ఒంటరితనం భావోద్వేగాలను మరింత బలహీనపరుస్తుంది. నాకు తెలుసు, నేను అతను అర్థం చేసుకున్నా. లాస్ట్ టైం నా లాస్ట్ వీక్లో జరిగిన సమస్య, ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు, ఖాళీ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాల. అందుకే బలహీనుడైపోయాడు. వెంటనే బలహీనుడైపోయి దాని యొక్క ప్రభావం నా మీద, అందులో నేను లేను వాస్తవానికి, కానీ నా మీదకి వచ్చింది, అదంతా నా మీద చూపించాడు. సో సంఘ సహవాసం అవసరం అండి. ఒంటరితనం భావోద్వేగాలను మరింత బలహీనపరుస్తుంది. ఏకాంతం అంటే దేవునితో గడిపే ఏకాంతం మంచిదే, కానీ లోన్లీనెస్ అంటాం కదా, లోన్లీనెస్ అనేది ఒంటరితనంగా ఉండటం, ఎవరితో కలవకపోవడం,
కొంతమంది నాకు కలవరు. సహవాసం నాకు చాలా ఇష్టం అండి. నేను ఎన్ని సహవాసాలు ఉంటే అంత ఇష్టపడతాను. కొంతమంది ఆ సహవాసాలను మిస్యూజ్ చేసుకుంటారు. నిజంగా సహవాసం చాలా గొప్పది. సంఘంతో సహవాసం చేయడం అనేది గొప్ప గొప్ప బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక పరిపక్వతనిస్తుంది. మనుషులతో కలుస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. మన భావోద్వేగాలు మారుతాయి. మన భావోద్రేకాల్లో మార్పు వస్తుంది. అవి పరిపక్వతలోకి వస్తూ ఉంటాయి. మన కోపం కంట్రోల్ అవుతుంది. మనకు అరే అందరు ఇలా ఉన్నారు, నేను ఒక్కని ఇలా ఉంటే బాగుండదు అని భయం అనిపిస్తుంది. సిగ్గు రావచ్చు, ఏదైనా ఒక ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. అది భయమా, సిగ్గు ద్వారానా? అరే అందరు ఇంత మంచిగా ఉన్నారు, నేను ఇలా ఉంటే బాగుండదు. అవును, నిజమే. మనం ఎంత పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులతో ప్రయాణం చేస్తే అంత పరిపక్వత మనలో కూడా పెరుగుతుంది. మనకంటే తక్కువ పరిపక్వత కలిగిన వ్యక్తులతో ఉంటే మనం కూడా అదే స్థాయిలో ఉంటాం. మన పరిపక్వత కూడా అదే స్థాయిలో ఉంటుంది. చూడండి, చాలా మందికి పెద్ద పొరపాటు ఏంటి అంటే వాళ్ళ లెవెల్, వాళ్ళ స్థాయిని కలిగిన వ్యక్తులను చూజ్ చేసుకుంటారు సహవాసం చేయడానికి. రాంగ్ అది. నేను చూస్తున్నాను కదా. నేను ఎప్పుడు అంటే మనం ఎప్పుడు మనకంటే పై స్థాయిలో, అంటే పైగా మనకంటే పై స్థాయి అంటే మీన్స్ ఏంటిదంటే ఇది హోదా గురించి మాట్లాడట్లేదు. మనకంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో ఉంటే, మనకంటే అన్ని విషయాల్లో పరిపక్వత స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే మనకు కూడా అలాంటి పరిపక్వత వస్తుంది. మనకంటే బలహీనలతో, అంటే బలహీనలకు మనం సహాయం చేయాలి కానీ బలహీనలతో అదే ఉండకూడదు. రెండు చేయాలి. మనం మనకంటే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళతో చేస్తూనే బలహీనలకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అబ్బా వీళ్ళైతే మనకు సెట్ అయిపోతారు, పెద్దవాళ్ళతో మాట్లాడితే వాళ్ళు లాజిక్ మాట్లాడతారు, చాలా పరిపక్వంగా మాట్లాడతారు, అబ్బో అవన్నీ మనం తట్టుకోలేము అనుకుంటే నువ్వు అక్కడే అయిపోతావు. అంటే నువ్వు మెచ్యూరిటీ పెరగదు నీకు. అందుకే సహవాసం చేయాలి. మంచి మంచి వాళ్ళతో సహవాసం చేయాలి. ఉం? ఐదోది, భావోద్వేగాల కంటే విధేయతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉం? మనకు దేవునికి విధేయత చూపించాలి. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. చెప్పాడు కదా, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు కదా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అవునా? కొడితే తిరిగి కొట్టకూడదు, తిడితే తిరిగి తిట్టకూడదు. అవునా? ఎవరైనా మనం కోపగించుకుంటే తిరిగి కోపగించుకోకూడదు. ఇవన్నీ అంటే దేవునికి విధేయత చూపించాలి. ఎస్, దేవుడు నా భావోద్రేకాలను కంట్రోల్లో పెట్టుకోమన్నాడు. ఆశా నిగ్రహం చాలా అద్భుతమైన సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. ఉం? సో అందుకే పరిపక్వత అంటే సరైనటువంటి భావోద్వేగాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, భావాలు లేకున్నా దేవునికి విధేయత చూపించాలి. కేవలం ఎమోషనల్ అవుతున్నప్పుడు కాదు, ఎమోషన్స్ రానప్పుడు కూడా మన దేవునికి విధేయత చూపించాలి. కొంతమందికి సరైనటువంటి భావోద్వేగాలు రావు. కొంతమంది ఆడ కష్టంలో ఉన్నాడు, అరే అతనికి ఒక 500 అవసరం అని తెలిసినా కూడా ఎమోషనల్ గారాడ. అది కూడా తప్పే. భావాలు లేకపోవడం కూడా తప్పే. భావాలు లేకపోవడం తప్పే, అనవసరమైన భావాలు కనపరచడం తప్పే. బ్యాలెన్స్ కావాలి. క్రైస్తవం అనేది చాలా అద్భుతమైనటువంటి సమతుల్యతకు సంబంధించింది. బైబిల్, దేవుడు మనకు భావోద్వేగాల విషయంలో చాలా సమతుల్యత ఇస్తున్నాడు. కరుణ చూపించాల్సిన చోట కరుణ చూపించాలి. యేసుప్రభు గురించి చెప్పుకున్నాం కదా, ఆయన ఏడ్చే చోట ఏడ్చాడు. కరుణ చూపించాల్సిన చోట కరుణ చూపించాడు. కనికరం చూపించాల్సిన చోట కనికరం చూపించాడు. ప్రేమ చూపించాల్సిన చోట ప్రేమ చూపించాడు. కోపం చూపించాల్సిన చోట కోపం చూపించాడు. ఆలయంలో వ్యాపారం చేస్తే తట్టుకోలేదు ఆయన. రూకలు మార్చేవారిని అందరినీ కొరడా జుల్పించి పారదురలు. ఎక్కడ కోపం చూపించాలి అక్కడ కోపం చూపించాలి. పాపం చేసిన చోట, దేవునికి అవిధేయత చూపించిన చోట, అల్లరున్న చోట, నీచ కార్యాలున్న చోట మనం కోపాన్ని ఖచ్చితంగా భావోద్వేగాన్ని ప్రదర్శించాలి. ప్రేమ చూపించాల్సిన చోట ప్రేమ చూపించాలి. మన భావోద్వేగాలు అందుకే చాలా ప్రమాదకరమేనండి. మనం తప్పు చేస్తేనేమో మన పిల్లల విషయంలో కూడా తప్పుడు భావోద్వేగాలు ప్రదర్శిస్తాం. మనకు కోపం వచ్చినప్పుడు కోపగించుకుంటాం అంతే. అలా తప్పది. వాళ్ళు తప్పు చేస్తే కోపగించుకో, వాళ్ళు మంచి చేస్తే మెచ్చుకో, దగ్గర తీసుకొని హగ్ చేసుకో, ముద్దు పెట్టుకో, అప్రిషియేషన్ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన ఎమోషన్స్ మీద ఆధారపడి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరికి వాళ్ళు, నీ ఎమోషన్స్ చాలా ప్రమాదం. పిల్లల్ని పాడు చేస్తాయి. నీకు మంచిగా అనిపిస్తే దగ్గర తీసుకోవడం, కోపం వస్తే కోపగించుకోవడం, నీ ఎమోషన్స్ అలా కనబరచకూడదు. ఆడ ఎందుకు నువ్వు ఆ ఎమోషన్ చూపిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఉం? సో అదే అనమాట. అంటే సరైన భావాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, భావాలు లేకున్నా కూడా నువ్వు విధేయత చూపించాలి. కొంతమందికి ఫీలింగ్స్ ఉండవు, ఎన్ని చేసినా అసలు అంటే ఎందుకో మరి అంత అంత హార్డెన్ అయిపోయారా, అంత మనసాక్షిని వాత వేసుకోవచ్చు. ఉం. సో మనం ఇందులో 5 పాయింట్స్ మనం చూసాం. మేజర్ పాయింట్లు మళ్ళీ హై స్టాండర్డ్ బిబ్లికల్ డెఫినేషన్.
భావోద్వేగ పరిపక్వత అంటే దేవుని సత్యానికి లోబడి, ఉం? నిజమైనటువంటి భావోద్వేగ పరిపక్వత అంటే ఏంటో తెలుసా? దేవుని సత్యానికి లోబడిన హృదయం. నీ హృదయం దేవుని సత్యానికి లోబడాలి. కొట్టొద్దంటే కొట్టకూడదు, తిట్టొద్దంటే తిట్టకూడదు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ద్వేషించకూడదంటే ద్వేషించకూడదు, అసూయపడదక్కంటే అసూయపడవద్దు. ఉం? సో ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి భావోద్రేకాన్ని పరిశుద్ధాత్మ నియంత్రణలో మనం స్పందించాలి. ఎక్కడ ఉండాలా? పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండాలి. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ అవుతామో అక్కడ బాగుంటుంది. యేసు ప్రభు వెంబడించిన శిష్యులను గమనించండి. మీరు బైబిల్లో లేవనుకుంటారా? నేను అవన్నీ ఎగ్జాంపుల్ తీయట్లేదు, కానీ చాలా ఉన్నాయి. ఒకసారి యోహాను అండ్ యాకోబు, యోహాను మరియు యాకోబులు ఒక వ్యక్తి గురించి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారనంటే, వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ బయటికి తీసుకొస్తారనమాట. ఎమోషనల్ అయిపోతారు, బాగా ఎమోషనల్ అయిపోయి, ప్రభా పరలోకం నుండి ఇప్పుడు అగ్ని దించి వీళ్ళని దహించి వేద్దామా అంటాడు. అంటే చూడండి, వాళ్ళ ఎమోషన్ అంటే వెంటనే అగ్ని దించి దహించేద్దామని అంటే యేసుప్రభు అంగీకరించాడు, ఎమోషన్స్ ఖండించాడు. తప్పుడు ఎమోషన్స్. ఆ సందర్భంలోనే అడుగుతారు, అంటే వాళ్ళ తల్లి వచ్చి అడుగుతుంది కదా, యోహాను యాకోబుల తల్లి, నువ్వు నీ కుడి పక్కన ఎడమ పక్కన కొనుక్కోడు అడగచ్చు. అది కూడా ఎమోషనే. అది నా చేతుల్లో లేదంటాడు. అది దేవుడు ఎవరికి నియమించబడిందో వాళ్ళకే నియమించబడి. తొందరపాటు. కొంతమందికి ఆ ఎమోషన్ అగ్ని దించేద్దామా, దహించి వేద్దామా. నో నో, అది రైట్ కాదు. రైట్ టైం కాదు, రైట్ కాదు అది. ఎలా పడితే అలా మన ఎమోషన్స్ని వ్యక్తం చేయడం కుదరదు. యేసు ప్రభు రాత్రి అప్పగించినప్పుడు పేతురు ఎమోషనల్ అయిపోయాడు. ఎమోషనల్ అయిపోయి కత్తి తీసి మలుకు అనేటువంటి సైనికుని చెవి నరికాడు. యేసు ప్రభు ఖండించాడు, అరే కత్తి పట్టుకున్నాడు, కత్తి చేత నశిస్తాడు. తొందరపాటు, ఎమోషన్. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అదే పేతురు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, అపోస్తల కార్యం 2వ అధ్యాయం తర్వాత, నిజంగా నాకు అమేజింగ్ అనిపించింది. ఎస్ ప్రభా, ఇలా మారాలి కదా మనం. అంత ఎమోషనల్ ఉండే పేతురు, పేతురు చాలా ఉద్రేకపూర్వకుడు, మనందరూ తెలుసు. ఉద్రేకం ఎక్కువ పేతురికి. దుడుకుతనం అంటారు, దుడుకు స్వభావం కలిగిన పేతురు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత నేను ఎంత మార్పు చూసిన అంటే అసలు చాలా అద్భుతమైనటువంటి మార్పు, రాడికల్ చేంజ్. స్వార్థ ప్రసంగిస్తున్నాడు, అక్కడ అందరు సిలువ వేసిన జనాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఏమని తెలుసా? సహోదరులారా, మీరు తెలియక చేస్తారని నాకు తెలుసు అంటున్నాడు. వావ్! అది కదా మార్పు అంటే, అది కదా వాయిస్. నీ వాయిస్ చేంజ్ అయిందా ఎప్పుడైనా? మనం మాట్లాడే విధానం మారిపోయిందా? తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో ఒకప్పుడున్న వాయిస్ ఇప్పుడు అలాగే. అంటే మన ఎమోషన్స్ మనం నిజంగా ఎంత అది చేసుకుంటున్నాం. ఉం? నిజమే, కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట, ఎక్క దగ్గర మారరు. మన ఎమోషన్స్ బాగా రెచ్చగొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? నేను కూడా చాలా ఛాలెంజ్గా అనిపిస్తుంది నాకు. ప్రభు కొద్దిగానన్నా కదా, కొద్దిగానన్నా నాకు స్పేస్ ఇవ్వాలి కదా. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే ఎలా ఎలా భరించాలనిపిస్తుంది అట్లా. అలాంటి నిజంగా క్రిటికల్గా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు అయితే ఇంకా క్రిటికల్గా ఉంటుంది. కొద్దిగానన్నా మారితే, నేను మారాను కదా, ఇంత ముందులా కోపడట్లేదు, ఇంత ముందులాగా నేను ఏమనట్లా. కానీ మళ్ళీ ఆ చికాకు అంటే లోపల కొద్దిగా తెలియనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్కు గురి చేసే విధంగా. సో అంటే అది ప్రభుకి అప్పగించుకుంటున్నాం. అందుకే మన ఎమోషన్స్ అన్ని దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్‌లో పెట్టుకోవాలా. మంచి ఎమోషన్స్‌ని వ్యక్తపరచాలి. మన ప్రేమ, మన అనురాగం, ఆప్యాయతలను కనబరచాలి. తప్పుడు ఎమోషన్స్ అన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాలా. ద్వేషం, అసూయ, కోపము, క్రోధము, మదము, మత్సరము, లోభం ఇవన్నీ దేవునికి అప్పగించాలి. హ్మ్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ పరిపక్వత ఎప్పుడు బయటపడుతుంది అంటే, నీ ఎమోషన్స్ సమతుల్యంగా ఉన్నప్పుడే నువ్వు పరిపక్వత అని బయటపడుతుంది. నువ్వు నిజంగా పరిపక్వత కలిగిన వ్యక్తి. ఈవెన్ అందుకే మీరు చూడండి, మార్షల్ ఆర్ట్స్ లాంటి కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఎంఎంఎఫ్ కావచ్చు, అంటే హ్మ్, అంటే కిక్ బాక్సింగ్ లాంటివి, అన్నిట్లో కూడా వాళ్ళకి ఫస్ట్ నేర్పించేది ఎమోషనల్ కంట్రోలే. ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే చాలా ప్రమాదం అక్కడ, అవునా? అందుకే అది ఎమోషనల్గా ఆడదు. అంటే ఎమోషన్ని రాంగ్ వేలో ఎక్స్ప్రెస్ చేయొద్దు అక్కడ. చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఎమోషన్.
సో చూడండి, దేవుని సత్యానికి లోబడిన హృదయం, పరిశుద్ధాత్మ నియంత్రణలో స్పందించే భావోద్వేగాలు, పరిస్థితుల కంటే దేవుని స్వభావానికి ఆ, స్వభావంపై ఆధారపడినటువంటి అంతరంగ స్థిరత్వం ఉంటుంది. అంటే నీ పరిస్థితుల మీద కాదు, ఎక్కడ ఆధారపడాలి? దేవుని యొక్క స్వభావంపై ఆధారపడాలి. మీకు తెలుసు కదా ఎమోషన్ ఎంత ప్రమాదకరమో. మోషే అండి, నేను మోషే లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదండి బైబిల్లో. అంత అమేజింగ్ మ్యాన్ ఎక్కడ లేడు అసలు, చెప్పాలి అంటే. అంత అద్భుతమైన వ్యక్తిని నేను ఎక్కడ చూడలే అసలు బైబిల్ అంతట్లో. ఒక అత్యద్భుతమైన వ్యక్తి అంటే నేను మోషనే తీసుకుంటాను, మిగతా అందరికంటే కూడా. చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ గొప్ప వాళ్ళని కాదని చెప్పట్లా, కానీ వాళ్ళందరికంటే మోషే చాలా గొప్ప వ్యక్తిగా అనిపిస్తున్నాడు. 20 లక్షల ఇస్రాయేల్ ప్రజలు నడిపించాడు, మామూలు విషయం కాదు అది. ఎన్ని మాటలు పడ్డాడండి, ఎన్ని రకాల తిరుగుబాటుతనాన్ని ఎదుర్కొన్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అంతమందిని నడిపించిన వ్యక్తి లేడు బైబిల్ చరిత్రలో. అంత తిరుగుబాటుతనాన్ని ఎదుర్కొన్న వ్యక్తి లేడు. అంత అంటే ఆ, వ్యతిరేకతను ఎదుర్కొన్న వ్యక్తి లేడు, వాస్తవం చెప్పాలి అంటే. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 ఇయర్స్ కంప్లీట్గా కంటిన్యూగా, ఒక 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు నడిపించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. మోషే ఉం? ఎంత అద్భుతమైన వ్యక్తి. వాళ్ళ అవిధేయతకు దేవుడు స్పందించి మోషే దగ్గరికి వచ్చి, మోషను ఒక్క మాట సిలువు, వీళ్ళందరిని ఇక్కడే నాశనం చేసేసి నీ సంతానం ద్వారా నేను మళ్ళీ జనాన్ని తెచ్చుకుంటా అన్నాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. అంత అలాంటి పరిస్థితులు ఎదుర్కొని అలాంటి ప్రజల పక్షం కూడా దేవా, జీవగ్రంథంలో నా పేరు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం ఏమనొద్దండి. చూడండి, ఎమోషనల్ కాలే, ఎంత అద్భుతమైనటువంటి విషయం అక్కడ. ఆ పరిస్థితిలో మనం ఉంటే నిజమే కదా ప్రభా తీసిపారేనేమో, నాకు కూడా విసుగొచ్చేసింది, మన ఎమోషన్స్ అలా ఉంటాయేమో. కానీ అదే మోషే చూడండి, ఒక్కసారి ఎమోషనల్ అయ్యాడు, అవునా? ప్రజలు ఊకే సనుక్కుంటూ ఇక ఇన్ని ఇన్ని చేసిన, మరి అన్ని అద్భుతాలు చేశాడు, అన్ని ఆహారం అంటే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు అంటే నీళ్లు, వస్త్రం అంటే ఆహారం అంటే ఆహారం, మాంసం అంటే మాంసం, ఎన్ని తెప్పించి ఎన్ని అద్భుతాలు చేసి నడిపించిన ప్రజలు సనగడం మానల. ఒక్కసారి రాంగ్ ఎమోషన్ అయిందండి మోషే. బండతో మాట్లాడమనే చోట కొట్టాడు, అంతే. అంత అద్భుతమైన వ్యక్తి కణాల్లోకి ప్రవేశించలేకపోయాడండి. ఒక్క ఎమోషన్ చాలండి నీ జీవితాన్ని. ఒక్క ఎమోషన్ చాలదా మన జీవితాన్ని కింది మీద చేయడానికి? ఉం? ఈరోజు చాలా మంది ఎమోషన్ల వల్లనే అండి జీవితాలు తారుమారు చేసుకుంటున్నారు. భార్య పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు దూరమైన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్నో రకాలుగా ఒక్క చిన్న ఎమోషన్ అండి, ఒకే ఒక ఎమోషన్. ఒక్కసారి చూడండి, మీరు ఎంతమందికి దూరం అయ్యారు. ఒక్క ఎమోషన్ మిమ్మల్ని, మీ జీవితాన్ని ఎంత గందరగోళానికి గురి చేసిందో ఒకసారి ఆలోచించండి. మీ ఒక్క ఎమోషన్. ఆలోచించండి. అందుకే భావోద్వేగ పరిపక్వత అంటే దేవుని సత్యానికి లోబడిన హృదయం, పరిశుద్ధాత్మ నియంత్రణను స్పందించే ఇదొక ఆల్రెడీ వచ్చేసిందా? ఓకే, పరిస్థితుల కంటే దేవుని స్వభావం ఆధారపడిన అంతరంగ స్థిరత్వం. సో అసలు దీని అర్థం ఏంటి అని అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే, భావోద్వేగాలను అణిచివేయడం తప్పండి. లేదని భావోద్వేగాలు అణిచివేసుకోమని అట్లా, దుఃఖం వస్తే ఏడవాలి, కానీ ఎక్కడ ఏడవాలి? దేవుని దగ్గర ఏడు. బాధ వస్తే బాధపడు, నేను బాధను అంచుకోమని చెప్పట్లా. ఎందుకంటే నేను ఒకవేళ అంచుకోలేను, అలాగా నేను అంచుకోలేదు. ఏడ్చాను దేవుని దగ్గర, కుమ్మరించేవాడిని. నాకు ఎప్పుడు పెయిన్ వచ్చినా దేవుని దగ్గర ఏడ్చేవాడిని. మనుషుల దగ్గర కాదు, నేను దేవుని దగ్గరికి వచ్చేవాడిని. ఇప్పటికీ దేవుని దగ్గరనే మొరపెడతాను, ఆయనకు అప్పగించుకుంటాను. భావోద్వేగాలు అణచివేయకూడదు, చాలా డేంజర్ అవి. అణచివేస్తే చాలా ప్రమాదం. ఉం? రెండోది భావోద్వేగాలకు బానిస కావడం తప్పు. చాలా మంది ఎమోషనల్ స్లేవ్స్ అన్నమాట, బానిసలు, భావోద్వేగాలకు బానిసలు. నేను ఇంతే, నేను ఇంతే. ఏంది నువ్వు ఇంతే? ఎంతకాలం ఆ ఇంతే? ఆ ఇంతే వల్ల నీకు ఏం లాభం? నీ లాభం కూడా ఇంతే, ఆ లాభం కూడా ఉండదు, ఇక నష్టం ఇంత. నువ్వు ఇంతే అనుకుంటే నీ జీవితంలో జరిగే నష్టం అంతా, అంతే కదా? నువ్వు ఇంతే అనుకుంటున్నావు, నేను ఇంతే, నువ్వు ఇంతే, కానీ నీ జీవితంలో జరిగే నష్టం చాలా పెద్దది. ఉం? చాలా పెద్దది అది. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని తెచ్చుకోలేవు, దానికి ఒక్కసారి అదైపోతుంది. అందుకే భావోద్వేగాలకు నువ్వు బానిస కాకూడదు, ఎమోషనల్గా నువ్వు రియాక్ట్ కాకూడదు. అంటే రైట్గా రియాక్ట్ కావాలి, కానీ రాంగ్ రియాక్ట్ కావాలి. ఎమోషనల్స్ తప్ప అని చెప్పట్లేదు, అణచివేయడం తప్పు అంటున్నాను అందుకే.
రా ప్రభు దగ్గర కుమ్మరించు. దావీదు లాంటి భక్తుడు ఎన్నిసార్లు అండి, ఎన్ని 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 ఎదుర్కొన్నాడు. ఎక్కడ గుమ్మరించాడు ఆయన? చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ గుమ్మరించాడు, ఎవరి దగ్గర గుమ్మరించాడు చూసాం కదా. తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిస్తున్నాడు. కీర్తన చదవండి. ఎమోషన్స్ తప్పు కాదు, కీర్తనలన్నీ ఎమోషన్సే, అవునా? దావీదు రియాక్షన్స్ అన్ని కూడా ఎమోషన్సే. స్పందనలు, దావీదు స్పందనలు అన్ని కూడా ఎమోషన్సే, అవునా? అవునంటారా కాదంటారా? నిజంగా నేను ఒకప్పుడు ఆ కోణం చూడలేదు, తర్వాత ఆశ్చర్యపోయాను. అరే నిజమే కదా, ఎమోషన్స్. సో అందుకే భావోద్వేగాలను అణచివేయదు. మూడోది, భావోద్వేగాలను దేవునికి లోబర్చడం బైబిల్ మార్గం అండి. నీ ఎమోషన్స్ దేవునికి లోబర్చు, దేవునికి అప్పగించు. ప్రభా ఇగో నా వల్ల అవ్వట్లేదు ప్రభా, కోపం వస్తుంది, చికాకు వేస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రభా, పారిపోవాలనిపిస్తుంది ప్రభా ఈ పరిస్థితుల నుంచి వెళ్ళి. ప్లీజ్ హెల్ప్ మీ, నాకు దయచేసి సహాయం దయచేయి, నాకు సహాయమే. ఉం? నీ కృప చూపించు ప్రభా, దీన్ని నేను దాటుకోవాలి, ఈ అగాధం దాటాలి. ఇది భయంకరంగా ఉంది ఇది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా ఆయనతో అప్పగించుకుంటే. ఒక బలవంతులం అవుతాం, బయటికి బలవంతులుగా తిరిగి వస్తాం. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు డబ్బు డబ్బు సంపాదించడం గొప్ప అనుకుంటాను. నథింగ్ అండి, డబ్బు సంపాదించడం గొప్పగా ఏం కాదు. కష్టపడితే ఎవరైనా సంపాదిస్తారు. ఉం? ఇల్లు కట్టడం గొప్ప విషయం కాదు. ఉం? గొప్ప విషయం కాదు అది. ఆర్థికంగా నీకు కష్టము, నీ కష్టాన్ని నువ్వు కట్టుకోవచ్చు. కానీ వీటికంటే గొప్పది కాదు. ఒక మనిషి భావోద్రేకాలను కట్టుకోవడం కంటే గొప్ప విషయం కాదు. ఇల్లు కట్టడము, డబ్బు సంపాదించడం, పిల్లలు బాగా పెద్ద పెద్ద కాలేజీలలో స్కూళ్ళలో చదివించడము, లక్ష లక్షల ఫీ మనం ఖర్చు పెట్టడము పిల్లల విషయంలో, అది 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 గొప్ప విషయం కాదు అది. అది జస్ట్ నీ నీ రెస్పాన్సిబుల్, నీకున్న స్థాయిని బట్టి నువ్వు చేయగలుగుతావు అది. నీకు దేవుడిచ్చిన స్థాయిని బట్టి నువ్వు చేసుకుంటావు, అది తప్పేం కాదు. కానీ అసలైనటువంటి బలం ఏంటో తెలుసా? అసలైన శక్తి ఏంటో తెలుసా? నీ ఎమోషన్స్ను సమతుల్యంగా కాపాడుకోవడం, పరిపక్వతలోకి రావడం, నీ ఎమోషన్స్ సరిగా వ్యక్తం చేయడం. అందుకని కొన్నిసార్లు అయిపోయాను, కొంతమంది తప్పుడు వ్యక్తులు వచ్చి ఎమోషనల్ అయిపోయాను, నాకు ఇట్లుంది కష్టం, అట్లుంది, సహాయం చేయమంటారు. నేను అక్కడ ఎమోషన్ అయితే ప్రమాదం అవుతుంది, నా కుటుంబం ప్రమాదంలో నెట్టబడుతుంది. ఎస్, ఎమోషన్ ఉండాలి, కానీ రైట్ వేలో ఉండాలి. నాకు పౌలు నేర్పించిన మాట నాకు చాలా నచ్చింది. నీ ప్రేమ సకల విధముల తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలంట. ప్రేమ అనే ఎమోషన్గా ఉండకూడదు. దాని వెనకాల ఏముండాలా? తెలివి ఉండాలంట, సకల విధమైనటువంటి అనుభవ జ్ఞానం కూడా ఉండాలంట. అందుకే స్థిరంగా ఉంటాం. ఎమోషనల్ అయితే చాలా ప్రమాదం. ఎక్కడ పడితే అక్కడ ఎమోషనల్ అయితే కొంతమంది అలా ఎమోషనల్ అయి సహాయం చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నేను మొన్న ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే, కొంతమందికి అండి ఒక ఆయన 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఎమోషనల్ ఇచ్చుకుంటూ పోయాడండి. ఈరోజు ఎవరు తిరిగి వెళ్ళలేదంటారు. వాళ్ళందరూ పోనీ పేదవాళ్ళంటే అది కూడా కాదు. సో అందుకే ఎమోషనల్గా ఏ పని చేయకూడదు. అది ఏదైనా కానీ, ఆర్థిక సహాయమైనా, ఏ మాట అయినా, ఏ ప్రవర్తన అయినా, ఏదైనా ఎమోషనల్గా చేయకూడదు. ప్రాక్టికల్గా ఉండాలి, కంట్రోల్లో ఉండి చేయాలి ప్రతిదాన్ని కూడా. సారీ అని చెప్పడం కూడా తెలిసి ఉండాలి, నో అని చెప్పడం కూడా తెలిసి ఉండాలి. సారీ బ్రదర్ అంటాను, కొన్నిసార్లు సారీ చెప్తాను, కొన్నిసార్లు నో అంటాను, నో కుదరదు అంటే. కొంతమందికి భావాలే ఉండయి, చేయాల్సిన చోట కూడా చేయరు. అది ఇంకా ప్రమాదకరమైన స్థితి. కొంతమందికి ఓవర్ ఎమోషన్స్తో తప్పులు చేస్తారు. కొంతమంది అసలు భావాలు కూడా ఉండవు. భావాలు సరిగా లేకపోతే రైట్ పని కూడా చేయరు. రైట్ టైంలో రైట్ పని చేయట్లేదంటే నీ ఎమోషన్స్ సరిగా లేవని అర్థం, తెలుసా? పరిచర్య చేస్తున్నాం, మంచి పని చేయాలా, అక్కడ కూడా నీ ఎమోషన్ సరిగా ఉండాలా. నువ్వు చూపాల్సిన చోట ఎమోషన్ చూపకపోయినా కూడా తప్పే. అనవసర ఎమోషన్స్ చూపినా తప్పే. అందుకే బైబిల్కి అప్పగించుకోవాలండి. బైబిల్ నాకు నేర్పిస్తుంది ఎక్కడ ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఏమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా నీ ఎమోషన్స్ని కనబరచాలి అనేది బైబిల్ బ్యాలెన్స్ చేస్తుంది. సో సారాంశం, భావోద్వేగాలు దేవుని వరం అండి. భావోద్వేగాలు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. పాపం వాటిని ఏం చేసిందంటే వక్రీకరించింది. పాపం కారణంగా మన భావోద్వేగాలు రెండు విధాలుగా చెడిపోయినాయి. ఒకటి ఇటు ఎక్స్ట్రీమ్ అయినాయి, ఒకటి భావాలు లేకుండా ఎక్స్ట్రీమ్ అయినాయి. కొన్ని అనవసరమైన భావాలను, ఎమోషన్స్ని కలిగి ఉండేలా తయారైపోయింది. అందుకే ఈరోజు సినిమా ప్రపంచం ఇంత స్థాయిలో ఉండడానికి కారణం ఎమోషన్స్. మీరు చూడండి, ఒక సినిమాలో ఎమోషన్స్ పెడితే ఆడ లేని భక్తిని కూడా ప్రదర్శిస్తారు. ఆడ ఆడ ఏం లేకపోయినా ఎమోషన్ అని.
ఒక ఈగోకి ఎమోషన్ పెట్టినా నువ్వు ఎమోషనల్ అవుతావు. అబ్బా ఈగోకి ఏంది ఇంత ఎమోషన్ అని. అంటే నువ్వు అట్లా అంతే ఎమోషన్ ఎలా చూపిస్తా అలాగా. ఎందుకు ఎందుకు అక్కడ కనెక్ట్ అవుతున్నాం అంటే మనకు ఎమోషన్ వక్రీకరించబడ్డాయి కాబట్టి కనెక్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే మన ఎమోషన్స్ అన్ని రాంగ్ ఎమోషన్సే. అందుకే సినిమా మనకు తప్పుడు ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడు కూడా. అందులో హీరో తల్లికి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి హీరోకి ఏమన్నా అయితే మనం వాడు ఫీల్ అవుతాం. కానీ అదే మన ఇంట్లో ఎవరికైనా ఏమైతే అంత ఫీలింగ్ ఉండదు మనకి వాస్తవం చెప్పాలంటే. అంటే రాంగ్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ అన్నీ తప్పుడు ఏరియాలలో సాటిస్ఫై చేసుకుంటున్నాం వాస్తవం చెప్పాలంటే. అక్కడేదో ఎమోషనల్ అయిపోయి కళ్ళలో నీళ్ళు తిరిగేసి ఏడ్ చేస్తాం. కానీ అదే కళ్ళ ముందు జరిగితే అంత 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 రియాక్షన్ ఉండదు కొంతమందికి. సో మన భావోద్వేగాలు దేవుడిచ్చినటువంటి వరం. పాపం ఏమో వాటిని వక్రీకరించింది. అందుకే రాంగ్ ఎమోషన్స్, రైట్ ఎమోషన్స్ మధ్యలో మానవుడు ఇంబ్యాలెన్స్ అయిపోయాడు, సమతుల్యంగా లేడు. అయితే పరిశుద్ధాత్మ వాటిని శుద్ధి చేస్తారండి. మన ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్గా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. సెల్ఫ్ కంట్రోల్. అందుకే పరిశుద్ధాత్మ ఫలంలో మనం వాటిని పొందుకుంటాం. అందుకే మన ఎమోషన్స్ సత్యం వాటిని నడిపించాలి. మన ఎమోషన్స్ నడిపించాల్సిన సత్యం నడిపించాలి. అందుకే మన ఎమోషన్స్ సత్యానికి అప్పగించాలి. దీనికి గొప్ప నమూనా ఎవరంటే యేసుక్రీస్తే పరిపూర్ణ నమూనా అండి. యేసుక్రీస్తు మించినటువంటి గొప్ప వ్యక్తి మనం చూడలేదు. యేసుక్రీస్తు గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. ఎక్కడ ఎలా ఉండాలో కరెక్ట్గా ఉన్నాడు ఆయన. పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈజ్ 100% పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ ప్లస్ 100% పర్ఫెక్ట్ గాడ్. భూమి మీద యేసుక్రీస్తులో పరిపూర్ణటువంటి మానవుడు ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి దేవుని మనం చూస్తాం. అది అసలు అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఆయన ఫాలో కావాలి. ఎంత పర్ఫెక్ట్ అంటే ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉన్నాడు. కొంతమంది ఆ, కానా పెళ్లి విందులో మరియమ్మ వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని అంటే యేసుప్రభు కొంచెం హార్డ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆడ ఎమోషన్స్ లేవనుకుంటారు. నో నో, రైట్ ఎమోషన్ అక్కడ కూడా మాది కరెక్టే చెప్పిండు ఆయన. ఓ స్త్రీ నాతో నీకేమో నా సమయం రాలేను అంటే ఈయన విషయాలు తలదూర్చింది ఆమె. యాక్చువల్లీ ఆమెకు అవసరం లేదు అక్కడ. అలా అని చెప్పేసి ఏం తృణీకరించలేదు యేసుప్రభు. ఉం? దాన్ని ఆ సమస్యను పరిష్కరించాడు కూడా. యేసుక్రీస్తు ఎమోషన్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ అండి. ఎంత అద్భుతంగా ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉన్నాడు. శిష్యులు విసుగు తెప్పించినప్పుడు విసుగు చెందాడు. చి విశ్వాసం లేని మూర్ఖతరములారు ఎంతవాగాలో మిమ్మల్ని సహించాలి అన్నాడు. సందర్భం వచ్చినప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ నేను యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. పరిపక్వ విశ్వాసి అంటే పరిపక్వమైనటువంటి విశ్వాసి, మెచ్యూరిటీ బిలివర్ ఏం చేస్తారంటే మెచ్యూర్డ్ ఉన్నటువంటి మెచ్యూరిటీ ఉన్న బిలివర్ భావోద్వేగాలతో కాక సత్యంతో జీవిస్తారండి. ఎస్, సత్యమే మనల్ని అన్ని రకాల కంట్రోల్ చేస్తుంది. ఉం? నిజమే, ఎమోషన్ జయించిన వానికంటే గొప్పదేం లేదు. ఎమోషన్ జయించిన దానికంటే గొప్పదేం లేదండి. మాటకు మాట అంటే బలవంతుడు కాదు, బలహీనుడైతేనే మాట మాట అంటాడు. కీడుకు కీడు చేసేవాడు, ప్రతి కీడు చేసేవాడు బలహీనుడు, బలవంతుడు కాదు. తిడితే తిరిగి తిట్టేవాడు బలహీనుడు, బలవంతుడు కాదు. కొడితే కొట్టేవాడు బలవంతుడు కాదు, బలహీనుడు. ఎందుకంటే బలవంతుడు అంటే వాడిని భరించగలగడం బలవంతం. నన్ను తిడుతున్నాడంటే నేను బలవంతుని అయితేనే భరిస్తాను, బలహీనుడైతే భరించలేడు. అదే నువ్వు అలా చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బలహీనుడు అని రుజువు చేసుకుంటున్నావు. బలవంతుడు సైలెంట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, రియాక్ట్ కాడు. అధికారం ఉన్నా, శక్తి ఉన్నా, పవర్ ఉన్నా, బలం ఉన్నా కూడా వినియోగించాడు యేసుప్రభులాగా. ఆయనను శిక్షిస్తున్నప్పుడు నోరు తెరవల. ఎంత అద్భుతంగా ఉంది ఆయన గురించి కదా ఎమోషన్స్. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. శక్తి లేక కాదు, బలం లేక కాదు, ఒక్క ఒక్క మాట అంటే చాలు పరలోకంలో ఉన్న దేవదూతలందరూ దిగొచ్చి కింది మీద చేయగలుగుతారు ఆయన ఒక్క ఒక్క మాట అడిగితే. కానీ భరించాడు, సిలువను భరించాడు, కొరడా దెబ్బలు భరించాడు. ఆయన వీపు దున్నబడింది, ఆయన భరించాడు. ముఖం మీద ఉమ్మేశాడు. దేవుడు అండి ఆయన. భరించాడు. ఏం చేసినావా, నీకెందుకు అంత కోపం, ఎందుకంత ఏం సాధించడం అని ఇప్పటి వరకు ఎవరి జీవితంలో అంత వెలిగించడం అని నీకు అంత కోపం ఎందుకు, నీకు అంత ఎమోషన్స్ కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. ఉం? సో అందుకే ఏ ప్రవర్తన వల్ల భావోద్రేకాలు వచ్చాయి, ఏ ఆలోచన వల్ల ప్రవర్తన వచ్చింది, అందుకే ఏ ఆలోచనను మార్చాలి.
నీ ఆలోచన మారితేనే ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారితేనే భావోద్రేకాలు మారుతాయి. సామెతలు అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు రక్షణకరం. ఈరోజు చాలా మందికి నచ్చంది ఎవరంటే ఆలోచనకర్తలు నచ్చారు. ఆలోచన చెప్పేవాడు, నువ్వు అలా ఉండకూడదంటే సలహాలు నచ్చవు. మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, మంచి చెప్తే ఎవరికి నచ్చదు. అలాంటి సమాజం తప్పండి, అది ప్రమాదకరం. ఉం? మన జీవితంలో సరి చేసేవాళ్ళు లేకపోతే అన్నిటికంటే ప్రమాదకరం. నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా సరి చేసేవాడిని మాత్రం కలిపి పెట్టుకోవాలి. నీ జీవితంలో పొగిడే వాళ్ళు అస్సలు ఉండకపోయినా పర్లేదు, సరి చేసేవాడు కావాలి. సామెతలో అద్భుతమైన మాట తెలుసు మనందరు కదా, మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నేను అన్నిట్లో రైట్ అనే వాడిని నుంచి దూరంగా అండి. నీ ప్రతి దాంట్లో రైట్, నువ్వేం తప్పు లేదనే వాడి నుంచి దూరంగా అండి. వాళ్ళు నీకు శత్రువులు, వాసన చెప్పాలంటే పగవాళ్ళు. పగవాడైతే నువ్వేం చేసినా రైట్ అంటాడు. ప్రేమించేవాడు అట్లా రైట్ అన్నాడు. ప్రేమించేవాడు యథార్థంగా మాట్లాడతాడు. ప్రేమించేవాడు నీకు నష్టం చేయడు. అంటే నీకు గాయపరిచిన నష్టం చేయడు. గాయపరుస్తాడు ప్రేమించేవాడు, కానీ నష్టం చేయడు. పగవాడు నీకు గాయపరచాడు, కానీ నష్టం చేస్తాడు. నీకు ఎవరు కావాలో తెలుసుకోండి ఈరోజు. నీ చుట్టూ ఎవరిని పెట్టుకుంటున్నావు, ఎలాంటి వారిని పెట్టుకుంటున్నావు? ప్రేమతో నేను సరి చేసే వాళ్ళని పెట్టుకుంటున్నావు, పొగిడే వాళ్ళని పెట్టుకుంటున్నావా? అందుకే నీ ఎమోషన్స్ ఎందుకు మారట్లేదు అంటే అందుకే మారట్లా. నీకు అది ఇష్టం లేదు, అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేయలేకపోతున్నావు, వాళ్ళతో నువ్వు టైము స్పెండ్ చేయలేకపోతున్నావు. సో ఆల్బర్ట్ ఎలిష్ థియరీ రేషనల్ ఎమోటివ్ థెరపీ అంటారు అనమాట. ఆర్ఈటి, రేషనల్ ఎమోటివ్ థెరపీ అంటారు. ఈయన ఏమన్నాడు అని అంటే, మనం లారీ క్యాప్ థియరీ స్టార్టింగ్లో చూసాం, దీంతో ముగిస్తున్నాను. సమస్య సమస్య ఏమంటాడు అంటే, తప్పుడు ఆలోచనే అసలు సమస్య అంటాడు. తప్పుడు ఆలోచన ఉంటే నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది, అనారోగ్యకరమైన ఎమోషన్ ఉంటుంది అంటాడు. సరైన ఆలోచన ఉంటే పాజిటివ్ ఎమోషన్, ఆరోగ్యకరమైనటువంటి భావోద్రేకాలు కలుగుతాయి అంటాడు. మరి వీటన్నిటికి మనకు ఒక రూట్ ఉంది, మనకు సత్యం ఉంది కదా. సరైనటువంటి ఆలోచనను మనకి ఇచ్చేటువంటి ఒక బైబిల్ ఉంది. వాక్యం మనకు సరైన ఆలోచన ఇస్తుంది. అందుకే నా వాక్యం చేత నా మనసు నింపబడాలి, నా హృదయం నింపబడాలి. నాకు వాక్యం ద్వారా తప్పించి సరైన ఆలోచనలు ఎక్కడో నేను తెచ్చుకోలేను. నిజమైనటువంటి సత్యవాక్యంలో నాకు సరైనటువంటి ఆలోచనలు అనేకం కలిగించినాయి. ప్రతి ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అరే వాక్యం నా ఆలోచన మార్చింది. నా ఆలోచన విధానం మారితే నా ప్రవర్తన మారుతుంది, నా ప్రవర్తన మారితే నా ఎమోషన్స్ మారాయి. అర్థమవుతుందా అండి? సో నువ్వు రెడీయా? నీ ఆలోచన మార్చుకోవడానికి రెడీయా? సో భావోద్వేగ విభాగం, ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. భావోద్వేగ భాగం లేదా విభాగం, కార్యాత్మక విభాగం. ఫస్ట్ నీ భావాలను గుర్తించు, ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్. నీ భావోద్వేగాలు ఎక్కడన్నా కోపమా, అసూయనా, ద్వేషమా? ఏది నిన్ను రూల్ చేస్తుంది, ఏది నిన్ను ప్రభావితం చేస్తుంది, దేనికి నువ్వు బానిసవు గుర్తించు. నువ్వు కోపానికి బానిసవా, అసూయకు బానిసవా, ఉద్రేకానికి బానిసవా, తొందరపాటుకు బానిసవా? నీ ఎమోషన్ ఏంటి? మాటలకు తొందరపడి మాట్లాడడానికి అలవాట, తొందరపడి స్పందించడం అలవాట? ఏ విషయంలో నీకు ప్రాబ్లం ఉందో ఫస్ట్ గ్రహించు. నీ భావోద్వేగాలను గుర్తించు. ఐడెంటిఫై యువర్ ఎమోషన్స్. ఒకరి కోపం ఉండొచ్చు, ఒకరికి మాట, కొంతమంది తొందరపడి నోరు తెరిస్తే మాట్లాడతారు అన్నమాట. చాలా ప్రమాదం అది. నీ మాట చాలా ప్రమాదం. ఒక్క మాట చాలండి అనేక మంది హృదయాలను గాయపరచడానికి. కొంతమంది మాట కంట్రోల్లో ఉండదు, కొంతమందికి చేతులు కథను కంట్రోల్లో ఉండదు, కొట్టేస్తాడు. కోపం, కొంతమందికి అసూయ కంట్రోల్లో ఉండదు, కొంతమందికి ద్వేషం, కొంతమందికి కామం, కొంతమందికి మోహం, ఏదైనా కావచ్చు. నీ ఎమోషనల్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి గ్రహించు. నీ స్పందనలు నువ్వు ఎలా రెస్పాన్స్ అవుతున్నావు? కంట్రోల్లో ఉన్నావా? ప్రేమ కావచ్చు, కోపం, నిరాశ, నిర్వహణ. చిన్నదేమనైతే కొంతమంది ఎమోషనల్ నిరుత్సాహం వచ్చేస్తుంది అంతే. అది తెలుస్తుంది నువ్వు ఎంత ఇంబ్యాలెన్స్డ్గా ఉంటున్నావు అనేది. నీ ఆనందం ఎలా ఉంది, నీ దుఃఖమైంది, నీ సమతుల్యత ఉందా, బ్యాలెన్స్ ఉందా? నీ దుఃఖానికి ఆనందం. నీ పర్సు ఫుల్గా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు రెండు రెండు సందర్భాలు ఒకే రకంగా ఉంటున్నావా? ఎమోషన్స్ దాన్ని బట్టి చేంజ్ అవుతున్నాయి. నీ మనిషి ఒకటి కొట్టినా తిట్టకపోయినా ఒకే రకంగా నీ ఎమోషన్స్ ఉంటున్నాయా? పరిస్థితులను బట్టి ఎమోషన్స్ మారుతున్నాయా? గాయాల నుండి స్వస్థత పొందుతున్నావు, ఇన్నర్ హీలింగ్ జరుగుతుందా? లోపల స్వస్థత జరగట్లేదంటే చాలా ప్రమాదం అండి. బై గాడ్స్ గ్రేస్ నిజంగా చెప్తున్నాను, నేను ఇన్నర్గా ఎప్పుడు హీల్ చేసుకుంటా ఉంటాను. ఇన్నర్ హీలింగ్ లేకపోతే చాలా ప్రమాదం. మన గాయాలు, మన బాధలకు, మన చింతలకు, మన వ్యాకులకు ఇన్నర్ హీలింగ్ జరగాలి. ఇన్నర్ హీలింగ్ జరిగితేనే బయటికి మనం చాలా అద్భుతంగా ఉండగలుగుతాం, అద్భుతమైన వ్యక్తులుగా మార్చగలుగుతాం. ఎమోషనల్ కంట్రోల్, భావాలను నియంత్రించుకోవాలి. సో
ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నేను పరీక్షించుకోండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు అత్యుత్తమైనటువంటి సమయం. నువ్వు ఒక మంచి వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మిక పరిపక్వత గల వ్యక్తిగా మారాల్సినటువంటి సమయం. అలా మారడానికి నిన్ను అప్పగించుకోవాల్సిన మంచి సమయం ఇది. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. మీకు మాట్లాడుతున్న విషయాలు చిన్నవి కాదు, సాధారణ విషయాలు కాదు, అనవసరమైన విషయాలు అసలు కాదు. నేను 48 ఎమోషన్ తెలుసా మనకి ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో? 48 ఎమోషన్స్ ఉంటాయండి. నేను ఈరోజు దాన్ని అంటే డిజైన్ చేసుకున్నాను నాకు సెల్ఫ్గా. నేను అంటే చెప్తున్నాను. జాయ్ ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్తే జాయ్లో అంటే అంటే ఆనందం. ఆనందం అంటే ఏమిటి? దానిలో రిజాయిసింగ్, దానికి సంబంధించిన మళ్ళీ రిలేటెడ్ గ్లాడ్నెస్, డిలైట్, చీర్ఫుల్నెస్ అంటే సంతోషం, ఆనందం, హర్షం, ఉల్లాసం వ్యక్తం చేయడం. పీస్ అంటే సమాధానం, శాంతి, నెమ్మది, విశ్రాంతి. ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావా? లవ్, ప్రేమ అంటే కరుణ, దయ, అనురాగం ఉంటాయి. ప్రేమలో కరుణ, దయ, అనురాగం ఉంటాయి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటున్నావా? ఫియర్ ఆఫ్ గాడ్, దేవుడు అంటే భయం, అంటే భయభక్తి, గౌరవము, రెవరెన్స్, మర్యాద, ఇవన్నీ అందులో ఉంటాయి. ఇట్లా నేను దాదాపు 48 ఎమోషన్స్ అండి. ప్రతి ఎమోషన్ యొక్క ఆ ఎమోషన్లో ఉండేటువంటి పర్యాయ పదాలు నేను రాసి పెట్టుకున్నాను. హోప్, నిరీక్షణ, ఫెయిత్, విశ్వాసం, మెర్సీ, కరుణ, యాంగర్, కోపం, గ్రీఫ్, దుఃఖము, జలసి, సో షేమ్, సిగ్గు, కరేజ్, సాహసం, ధైర్యం, హ్యూమిలిటీ, తగ్గింపు, పేషెన్స్, సహనం, థ్యాంక్స్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, ప్రైజ్, కంపాషన్, సింపతి, మెర్సీ, టెండర్ లవ్ అందులో ఇవన్నీ వస్తాయి. జీల్, ప్యాషన్, ఎర్నెస్ట్నెస్, డివోషన్ ఉండాలి, అప్పగించుకోవడం, యాంగ్జైటీ, వర్రీ, చింత, ట్రబుల్, కష్టాలు, డిస్ట్రెస్, బాధ, దుఃఖము, కంటెంట్మెంట్, సంతృప్తి, సాటిస్ఫాక్షన్, రెస్ట్ఫుల్నెస్, విశ్రాంతి నొందడం, బ్రోకెన్నెస్, హృదయాలు విరగొట్టబడడం అంటే మార్మన్స్, రిపెంటెన్స్, డిలైట్, ప్లెజర్, ఆనందం, జాయ్, ఆనందించడం, దేవుళ్ళు ఆనందించడం, లోన్లీనెస్, ఒంటరితనం అంటే ఐసోలేషన్గా, ఒంటరిగా ఉండటం, విడవబడడం, బిటర్నెస్, చేదుగుణం మన లోపల ఉండటం, అన్ఫర్గివ్నెస్ అనమాట, క్షమించలేని తనం బిటర్నెస్ అంటే. బోల్డ్నెస్, ధైర్యం, కాన్ఫిడెన్స్, దేనికి భయపడకపోవడం. సో ఇలాగా మనకు ప్రతి మనిషి లోపల 48 ఎమోషన్స్ ఉంటాయండి. 48 ఎమోషన్స్. మరి ఈ 48 ఎమోషన్లో నీ ఎమోషన్ ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? రైట్ రాంగ్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నీ ఎమోషన్ ఏంటి? దయచేసి గుర్తించు. ఈరోజు నిన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న తప్పుడు ఎమోషన్ ఏంటి? ఏ ఎమోషన్ ద్వారా నువ్వు సతమతం అవుతున్నావు? ఏ ఎమోషన్ నేను ఇబ్బంది పరుస్తాను? కొందరు భయం చేత ఆవహించబడి ఉంటారు. భయం అంతే, పిరికితనం. ఒక్క మంచి పని చేయలేదు, పిరికి వాళ్ళు అస్సలు ముందుకు రాలేరు. భయం నేను ఆవహిస్తుందా? కోపం నేను కంట్రోల్ చేస్తుందా? తెలుసా మీకు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. డు నాట్ క్రెంచ్ ద హోలీ స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఆత్మను ఆర్పకుడు. పిరికి వాళ్ళ వలన దేవుని ఆత్మ ఆరిపోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడు. పిరికి వాళ్ళ వలన ఆత్మకార్యాలు జరిగాయి. ఎక్స్ట్రోవర్ట్ వలన అంటే ఈ కోపము, ద్వేషం ఉన్న వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అంటాడు. ఎఫెసీ పత్రిక 4:31-32. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు అంటాడు. కోపం లాంటివి, ద్వేషం లాంటివి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తే, అసూయ, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాయి. కోపము, క్రోధము, ద్వేషము, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే పిరికితనము పరిశుద్ధాత్మ దేవుని ఆర్పేస్తుంది, పని చేయకుండా చేస్తుంది. చాలా డేంజర్ అండి. అందుకే ఎమోషన్స్ నీ లైఫ్ను నిర్ధారణ చేస్తే ఈరోజు నువ్వెవరు, వార్ యు, హూ యు ఆర్, డిసైడ్ చేసుకో. నీ ఎమోషన్స్ ఎక్కడున్నాయి? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రేమతో నేను మరలా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. వీ హ్యావ్ టు చేంజ్. మనం ఖచ్చితంగా మారాలి. వీ హ్యావ్ టు గ్రో. మనం ఖచ్చితంగా ఎదగాలి. క్రీస్తులో ఎదగాలి, క్రీస్తు సారూప్యతలో ఎదగాలి. ఆయన ప్రేమలో, ఆయన క్షమలో, అన్నిట్లో ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన మారదామండి. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమను, ఓర్పును, మర్యాదను, ప్రేమను, ఓర్పును,
మర్యాదను ఆత్మవర్షమును కుమ్మరించుమా, నీ ఆత్మవర్షమును కుమ్మరించుమా, నీవు కుమ్మరించుమా, నీదు ఫలములు నింపరావయా. విశ్వాసము శాంతియు సంతోషము, విశ్వాసము శాంతియు సంతోషము సమాధానమును ఇవ్వరావయా, నీ సమాధానమును ఇవ్వరావయా, నీవు ఇవ్వరావయా, నీదు ఫలములు నింపరావయా. ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ జీవన కడలిలో పరదేశులం, మేము పరదేశులము, నీదు ఫలములు నింపరావయా. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకు నా వాత్సల్యతకై స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా హృదయంలో, మా హృదయ అంతరంగం నుంచి వెళ్ళి ప్రభా, మా లోపలి మనిషి, మా ఇన్నర్ మ్యాన్ ప్రభా మార్పు చెందాలని నువ్వు కోరుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. మేము ఇంటర్నల్గా మారాలని ప్రభా ఎన్నో రకాలుగా మాకు బోధిస్తున్నావు, బుద్ధి చెప్తున్నావు, నీ ఆత్మ చేత నింపుతున్నావు, నడిపిస్తున్నావు, నీ వాక్యం చేత హెచ్చరిస్తున్నావు ప్రభా. వాటిని గ్రహించే కృపను మాకు దయచేయండి. వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానంలోకి మేము రావటానికి కృప చూపించండి. నీ వాక్యానుసరమైన బుద్ధిని, తెలివిని, జ్ఞానాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ఇది నీ సత్యం అని తెలిసినప్పుడు, ఇది నీ వాక్యం అని తెలిసినప్పుడు తగ్గింపుతో కలిగి ప్రభా, వినయ స్వభావం కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి నీ లేఖనాలకు లోబడటానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ఆ గర్వం ప్రభా, తప్పుడు ఎమోషన్ నుంచి మమ్మల్ని విడిపించండి. నీ వాక్యానికి అవిధేయత చూపించే స్థితి నుంచి మా యాటిట్యూడ్ ప్రభా, మా ప్రవర్తన మేము విరగొట్టబడాలి, నలగొట్టబడాలి ప్రభా. మేము శుతిమెత్తని హృదయాలు కలిగిన వారిగా కావాలి ప్రభా. మేము చాలా సెన్సిటివ్ అయిపోవాలి. నీ సత్యానికి, నీ సత్యవాక్యానికి శుతిమెత్తని హృదయాలు కలిగిన వ్యక్తులుగా మార్చండి ప్రభా. నీకు అనుకూలంగా మార్చండి. నీ రూపాంతరంలోకి ప్రభా, నీ స్వారూప్యతలోకి మార్చబడినట్లుగా మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా ఎమోషన్స్ని ప్రభా మేము సమతుల్యంగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. రాంగ్ ఎమోషన్స్ రెండు రకాలుగా, ఒకవైపు ఏమో తప్పుడు ఎమోషన్స్, మరొక వైపు అవసరం ఉన్న చోట కూడా భావాలు లేకుండా, ఫీలింగ్స్ లేకుండా కొంతమంది ఉంటున్నారు. కొంతమంది ఏమో తప్పుడు భావాలు, తప్పుడు ఫీలింగ్స్లో వెళ్ళిపోతున్నారు. ఈ రెండు మేము జయించాలి ప్రభా. సమతుల్యంగా నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి, నీ దయ ప్రభా అన్నీ కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి. నువ్వు ఇచ్చే సంతోషం, నువ్వు ఇచ్చే సమాధానం, నువ్వు ఇచ్చే సంతృప్తిని సంపూర్ణంగా అనుభవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. నీకు తెలుసు ప్రభా, నీ ప్రజలు, నీ బిడ్డలు, ఈ వాక్యం వింటున్న వాళ్ళంతా నీ వాళ్ళు ప్రభా. నీ స్వరక్తం ఇచ్చి నువ్వు సంపాదించుకున్న నీ జనం ప్రభా. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు, ఎవరు ప్రభా కోల్పోవడం నీకు ఇష్టం లేదు. నువ్వు సంపాదించుకున్న వారందరూ నువ్వు కాపాడుకోవాలని చూస్తున్నావు ప్రభా. నువ్వు ఎవరైతే రక్షించుకున్న వారందరూ నిలబడాలని నువ్వు చూస్తున్నావు. నీ ప్రజలు ప్రభా దయచేసి కనికరించండి ప్రభా. ఈ సత్యవాక్యం ద్వారా ఈరోజు మార్పు చెందడానికి సహాయం దయచేయమని, నీకు అప్పగించుకోవడానికి కృప చూపించమని, పశ్చాత్తాపడడానికి, మారుమనసు పొందటానికి నీ దగ్గర క్షమాపణ వేడుకొని దేవా రా ప్రభా నా హృదయంలో నివసించు అని అడగటానికి సహాయం దయచేయండి ప్రభా. నీవే నడిపించమని, నీవే మహిమ పొందమని, నీవే ప్రభా మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా చేసే దేవుడవు ప్రభా. కనుక మమ్మల్ని సంపూర్ణంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఎవరైతే రేపు వినబోతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తూ అందరి జీవితాల్లో నూతనమైనటువంటి మార్పుకు నాంది పలికే విధంగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి సహాయం దయచేయమని, వాక్యానుసారమైన సత్యాన్ని అనుసరించినటువంటి ఎమోషన్స్, పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో ఉండేటువంటి భావోద్రేకాలు కలిగిన వ్యక్తులుగా అందరిని మీరు నడిపించమని మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.